దేవుని యొక్క వాక్యాన్ని దైవజనులుగా మనం ప్రతి ఒక్కరం ప్రభు వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాం. అయితే మనము నెమ్మదిగా అనేక సందర్భాల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం విన్నా. అదేమిటంటే సేవకులు మనం దేవుని యొక్క అవసరాన్ని మనం గ్రహించాలి, దేవుని యొక్క కదలికను మనం గుర్తించాలి. ఎవరైనా వాక్యం చెప్పచ్చు, అందరికీ అది దేవుడిచ్చిన కృప. కానీ దైవజనులుగా మన మీద ఉన్న ఉన్నతమైన బాధ్యత, భారం, దేవుడు ఏమి ఆశపడుతున్నాడు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, మనం అనేకులను సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం కేవలం కొన్ని మెసేజ్లు చెప్పడం బట్టి మనం సిద్ధపరచలేము. ఎందుకంటే మనం ఎక్కడికి వారిని సిద్ధపరుస్తున్నామో మనకు స్పష్టత ఉండాలి. మనం వారిని ఎక్కడికి సిద్ధపరచాలో మనకి ప్రత్యక్షత ఉండాలి. అది మన వ్యక్తిగత అనుభవం అవ్వాలి. మన వ్యక్తిగత అనుభవం కాని చోటకు మరొకరిని మనం నడిపించలేము. ఇది దేవుని యొక్క విధానం. అపోస్తలుడైన యోహాను అంటాడు, మేము దేనినైతే ఎరిగామో, దేనినైతే చూచామో, దేనినైతే తాకామో, దేనినైతే పరిశీలనగా తెలుసుకున్నామో, దేనితో అయితే మాకు సహవాసం ఉందో దానిలోనికి మిమ్మల్ని మేము పిలుస్తూ ఉన్నాం. మీకు దానితో సహవాసం ఉండుట మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పి యోహాను అంటున్నాడు. ఒక సేవకుడు మనము సేవ చేస్తూ మనము కూడా అటువంటి స్థితికి మనం రావాలని దేవుడు కోరుకుంటాడు. మనము ప్రకటించేది మనము దాని యందు నడిచిన, దానిని ఎరిగిన, వారిని కూడా దానిలోనికి పిలవగలిగిన ఒక సామర్థ్యత సేవకుడికిను మరి ఇతరులకి వ్యత్యాసం ఏమిటంటే, సేవకుడు ఒకదానికి పిలిచినప్పుడు దాంట్లో వాడు నడిచిన వాడుగా ఉన్న అనుభవము సేవకుడు యొక్క ఇతరులు చూస్తారు. యోహాను అంటున్నాడు, మేము దేనిని తాకామో, లేకపోతే ఆయనను తాకటం అంటే ఎలాగుంటుందో మాకు తెలుసు, ఆయనను పరిశీలనగా చూడటం అంటే ఏమిటో మాకు తెలుసు, మేము దేనికి పిలువబడ్డామో మాకు తెలుసు. ఏం తెలుసయ్యా నీకంటే అది ఒక అనుభవంలే, అది ఒక ఎక్స్పీరియన్స్లే అని చెప్పట్లేదు. వాళ్ళు అంటున్నారు అదేమిటట, అది ఒక మాట్లాడద్దు నాన్న, అది ఒక సహవాసం అట. దేవునికి స్తోత్రం, ఆమేన్. అది ఒక సహవాసం. ఏంటంటే నువ్వు తాకినప్పుడు, నువ్వు పరిశీలనగా ఎరిగినప్పుడు, నువ్వు దానిని చూచినప్పుడు అది ఏం తీసుకొస్తుంది అనేది ఎవరు చెప్పలేము. నేను వాక్యం చెప్తున్నాను, నాకు దర్శనం చూస్తున్నాను, లేకపోతే నాకు అనేకమైన విషయాలు తెలుసు, మనం అన్నీ మాట్లాడతాం. కానీ లేఖనాలు చూసినప్పుడు దేవుని విషయాల్లో ఒక వ్యక్తి ఒక అనుభవానికి వెళ్ళినప్పుడట, ఆ వ్యక్తి దాని గురించి చెప్పే విధానం, తమ్ముడు కొంచెం డిస్టర్బ్ చేయకండి, ఆ అనుభవానికి వెళ్ళినప్పుడు, ఆమేన్, అనుభవానికి వెళ్ళినప్పుడట అతనుకు వచ్చి కలిగే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. దేవునికి స్తోత్రం. దేవునితో వచ్చే ప్రతి అనుభవము దైవజనుడికి ఎక్కడికి రావాలి అంటే సహవాసంలోనికి రావాలి. ఏమండి, దేవుని గురించిన విషయాలు విస్తారంగా మాట్లాడగలిగే సామర్థ్యత అనేకులకు ఉంది. కానీ అపోస్తలుడైన యోహాను మాట్లాడుతున్న మాట, ప్రైజ్ ద లార్డ్, అతను అంటున్నాడు, మేము ఎవరితో సహవాసంలో ఉన్నా, కొంచెం వాల్యూమ్ తగ్గించండి, అది ఎంత బాగుంది. మేము ఎవరితో సహవాసంలో ఉన్నామో ఆ సహవాసంలోనికి మిమ్మల్ని మేము పిలుచుచున్నాము. ఎందుకంటే ఈ సహవాసంలో మీరు పరిపూర్ణులు అయ్యే ఒక విషయం ఇక్కడుంది. ఆ సంతోషాన్ని మీరు పరిపూర్ణులు అవుతారు. దేవుని మీరు ఎరిగే విధానం వేరుగా ఉందంటారు. కాబట్టి సేవకులము we preach, we teach, but it should bring into us a fellowship. మనం బోధిస్తాం, మనం ప్రకటిస్తాం, కానీ మనం బోధించేది ప్రకటించేది వాక్యం అయినప్పటికీ
నువ్వు వాళ్ళని ఎక్కడికి పిలుస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడ నిలుచున్నావో అక్కడికి మాత్రమే నువ్వు పిలుస్తున్నావు. అయ్యా వినాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో అక్కడికే నువ్వు పిలుస్తున్నావు. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో నీకు తెలుసు. ఆమేన్. నాకు తెలుసు. నువ్వెక్కడ నిలబడి ఉన్నావో నీకు తెలుసు. నువ్వు నిలబడి ఉన్న స్థలానికంటే మించిన స్థలానికి నువ్వు వారిని పిలవటంలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని యొక్క సేవకులు మరి ఒకరికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుట, వాళ్ళని దేవుని దగ్గరికి పిలుచుట. ప్రభు అన్నాడు, ఏ శిష్యుడు గురువుని మించిన వాడుగా ఉండలేడు. ఆమేన్. ఏ శిష్యుడు కూడా, మనం బోధించేవారు, మన సంఘం ఏ స్థాయికి వస్తుంది అంటే, మహా అంటే నువ్వు నిలబడిన స్థాయికి తప్ప వాళ్ళు పైకి రాలేరు. ఇది కొంచెం ఆలోచించాలి. ఏం ఆలోచించాలయ్యా అంటే, అసలు నేనెక్కడ నిలబడ్డానో నాకు తెలియాలి. ప్రభు ఏ విషయాన్ని ప్రభు మందిరములో చేయాలనుకుంటున్నాడో, మాట్లాడాలనుకుంటున్నాడో, తెలియపరచాలనుకుంటున్నాడో, అది సంఘ కాపరిగా నేను గుర్తించినప్పుడు, దేవుడు తన జీవితంలో ఏమి చేయాలని అనుకుంటున్నాడో విశ్వాసి తన జీవితంలో గుర్తించలేడు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం నుంచి ప్రతి దేవుని యొక్క సేవకునికి కూడా ప్రభు తీసుకువచ్చేది. దేవుడు లేని స్థలానికి మనల్ని పిలవలేడు. ఆమేన్. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మీకు నా తండ్రి ఇంట నివాసాలను సిద్ధపరుస్తాను. నేను ఎక్కడ ఉంటానో, నేను లేని స్థలం కాదు, నేను ఉన్న స్థలానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను లేని స్థలానికి మిమ్మల్ని తీసుకొని పోలేను. ఇప్పుడు నువ్వు నాతో రాలేవు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు నాతో వస్తావు. నేను లేని స్థలానికి నువ్వు రాలేవు. ప్రైజ్ ది లార్డ్. నేనున్న స్థలానికి మాత్రమే నువ్వు రాగలవు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి, నేను అక్కడ మీ కొరకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి, నేను వచ్చి మిమ్మల్ని నేను ఉన్న చోట ఉండుటకు తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకులు కూడా, యెహోషువ, నేను పర్వతం ఎక్కాను, నువ్వు నా వెనక ఎక్కాలి. నేను గుడారంలోనికి వెళ్ళాను, నువ్వు గుడారంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. మందసము వెళ్ళని చోటకి ఇశ్రాయేలీలు వెళ్ళలేరు. మనల్ని దేవుని యొక్క సేవకులముగా మనము ఉన్న స్థాయికి మన సంఘాన్ని మనం తీసుకుని రాగలం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎటువంటి స్థలానికి అంటే, తన పరిచర్య ముగింపులో, లేకపోతే పరిచర్య పరిపక్వతలో అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, మేము మిమ్మల్ని పిలిచేది ఎక్కడికి అంటే, మేము ఉన్న చోటుకి. మీరెక్కడున్నారు అంటే, మేము అనుభవాల్లో లేం, ఎక్స్పీరియన్సెస్లో లేం, గొప్ప 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 దర్శనాల్లో లేం. మేము ఇప్పుడు ఆయనతో సహవాసంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దైవ సేవకులుగా మన దగ్గర మెసేజ్లు ఉంటాయి, మన దగ్గర సహవాసం ఉంటుందా? ఇది దైవ సేవకుల మీటింగ్ కాబట్టి సహవాసము అన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సంతోషాన్ని ప్రకారము కదిలే వ్యక్తి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థనతో మనం మైక్ పట్టుకుంటాం, ఉపవాసంతో మైక్ పట్టుకుంటాం, పాయింట్స్తో మైక్ పట్టుకుంటాం, లేక మనకున్న కొన్ని అనుభవాలతో మైక్ పట్టుకుంటాం. కానీ విషయం, ఆయనతో సహవాసంలో మనం మైక్ పట్టుకుంటామా? పాత నిబంధనలో ఉన్న దైవజనులు మేము ఎవరి సన్నిధిలో ఉన్నామన్నారు. దాని అర్థం, నేను నా అంతరంగంలో ఎవరితో సహవాసంలో ఉన్నాను, ఎవరితో నేను నివసిస్తూ ఉన్నాను. సహవాసము అంటే దేవునితో ఒక స్థాయిలో నివసించే ఒక అనుభవం. దేవునికి స్తోత్రం. సహవాసం అంటే వరాలు కాదు. సహవాసం అంటే పరిచర్య కాదు. సహవాసం అంటే గొప్ప జ్ఞానం కాదు. సహవాసం అంటే ఆమేన్, ఆయనతో నివసించే ఒక అనుభవం. దేవునికి స్తోత్రం. మనము ఈ భూమి మీద దేవునికి చేసే పరిచర్య
యేసు ప్రభు మనకు మాదిరి. యేసు ప్రభు పరిసయ్యులకు శాస్త్రులకును యేసు ప్రభువుకును వ్యత్యాసం ఎక్కడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము అన్న దానిలో నుంచి పరిచారం చేశాడు. పరిసయ్యులు శాస్త్రులైతే వారు దేవుడు ఎరుగని గుడ్డివారుగాను, వారు సున్నము కొట్టిన సమాధులుగాను దేవుని యొక్క మాటల యొక్క భారాన్ని ప్రజల మీద పెడుతున్న వారుగా ఉన్నారు. నేను ఆ స్థితిలో లేకుండా నేను అది మాట్లాడినప్పుడు నేను నా సంఘం మీద భారాన్ని మోపుతున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ స్థితిలో నిలబడకుండా నా సంఘానికి నేను గొప్ప విషయాలు మాట్లాడినప్పుడు, నేను ఎరగంది నేను సంఘానికి బోధించినప్పుడు వారి మీద నేను ఒక భారాన్ని మోపుతున్నాను. నేను దేనిలో సహవాసము ఉండనో ఆ సహవాసము గూర్చి కాక, నేను వేరే విషయాలు సహవాసములో కాకుండా మనం ఏ విధంగా చేసినప్పటికీ కూడా ప్రజలకు అర్థం కాదు. అది నిజమైన పరిచర్యగా పిలువబడదు. సహవాసములో ఉండి మనము పరిచర్యకు పిలువబడ్డాం. అందుకనే బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం అండి, 17వ వచనమా, మన క్రీస్తు యేసునందు మనము సహవాసంలోనికి మనల్ని పిలిచిన ఆయన నమ్మదగిన వాడు. 1వ అధ్యాయము 9వ వచనం, 1వ కొరింథీ 1:9. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనకు అర్థమవుతుంది, మీకు నాకు. దేని విషయంలో నమ్మదగిన వాడు? నమ్మదగిన దేవా, కరెక్టే. దేని విషయంలో? ఆయనతో మీరు సహవాసంలో ఉండే విషయంలో. దేవునికి స్తోత్రం. నువ్వు సహవాసంలో ఉండలేనప్పుడు నేను సహవాసంలో ఉంచగలుగుటకు సమర్థుడు ఆయన. అది మనం గ్రహించి ఆయనతో మనం సహవాసంలోకి వెళ్ళాలి. ప్రభువుతో సహవాసంలో నుండి చేసేది ప్రభువు సేవ. ప్రభువుతో సహవాసంలో లేకుండా చేసేది ప్రభు సేవగా పిలువబడదు. అందుకనే మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, మేము సూచనలు అద్భుత కార్యాలు చేయలేదా అంటే, ప్రభు అన్నాడు మీరెవరో నేను ఎందుకు ఎరగను అన్నాడంటే, అక్కడ ప్రభు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఎరగను అంటే, దేవుడు ఎరగని వారు ఈ భూమి మీద ఉన్నారా? నరకంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు, హృదయంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు, నీ పేరు తెలుసు, నీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి అంటే అవి నిర్ణయింపబడినవి. దేవుడు కూర్చొని లెక్క పెట్టలా. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకి తెలుసు, మన తలంపులు తెలుసు. అటువంటిది మిమ్మల్ని నేను ఎరుగను అంటే అర్థం ఏంటి? ఏనాడు మీకు నాకు సహవాసం లేదు. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవుడికి స్తోత్రం. ఏనాడు మీకు నాకు సహవాసం. ఎస్, మీరు అద్భుతాలు చేశారు. దెయ్యాన్ని ఏ ఒక్కడు కూడా ఏ నామములో కూడా పారద్రోలేడు. యేసు నామములో మాత్రమే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు నామములో సూచక క్రియలు చేశారు. చూచినది అంతా దైవిక పనిగా ఉంది. దేవుడు చూచినప్పుడు ఇది నా పనిగా కనపడలేదన్నాడు. కారణం ఏమిటో తెలుసా? వారు నేను ఎరుగను. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు మనం చూసినప్పుడు ఆయన యొక్క పరిచర్య అంతా దేవునితో కలిసిన సహవాసంలో చేశాడు. ఆయన ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచెదను, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను నా స్వరాన్ని ఎరుగును. అంతేనండి. 10వ అధ్యాయం యోహాను సువార్తలో ఎరుగును అన్న మాట మీద మనసు పెడు. ఎరుగును అంటే అర్థం ఏమిటి? నీ గురించి బయోడేటా తెలుసు అని కాదు. ప్రైజ్ ది లార్డ్. నేను నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచేదని అంటాడు ప్రభు 10వ అధ్యాయంలో. వాటిని అన్యుల స్వరము, అవి 4వ వచనము, మరియు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపటి నుంచి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు తన స్వరము ఎరుగును గనుక, ఎరుగవు గనుక
అవి ఎర్న్యుని ఎంత మాత్రమును అవి వెంబడింపవు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరిని వెంబడిస్తుందని మాత్రమే మనం అనుకుంటాం, కానీ గొర్రెకు గొర్రెల కాపరికి వెంబడించడానికి, పిలవటానికి లోపల కనిపించిన ఒక విషయం, వాటి మధ్య ఒక సహవాసం ఉంటుంది. ఎరుగుట అన్నప్పుడు అది ఒక సహవాసం. దైవ జనులము దేవుని యొక్క సహవాసంలో మనం చేసేది పరిచర్య. దేవుని యొక్క సహవాసంలో లేకుండా మనం చేసేది, మనం రేపు వేచి ఉండాలి. కొన్ని విషయాలు అయితే ఇక్కడ రాయబడి ఉన్నాయి. మీరు ఎవరో నేను ఎరుగను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మన కృపించును గాక. దైవజనులు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను ఎక్కడ నిలుచున్నాను అని నువ్వు గనక ఆలోచిస్తే, నీ సంఘాన్ని నువ్వు అక్కడికి పిలుస్తున్నావు. గొర్రెల కాపరి పిలిచిన స్థలాన్ని దాటి గొర్రెలు వెళ్ళలేవు. దేవునికి చప్పట్లు కొడదాం. గొర్రెల కాపరి నిలుచున్న స్థలాన్ని దాటి గొర్రెలు వెళ్ళలేవు. గొర్రెల కాపరి గుట్ట మీద ఉండి పిలిస్తే గుట్ట మీదకి ఎక్కుతాయి, కొండ మీద ఉండి పిలిస్తే కొండ మీదకి ఎక్కుతాయి, లోయలో ఉండి పిలిస్తే లోయలోకి వెళ్తాయి. కానీ గొర్రెల కాపరి గుట్ట మీద ఉంటే అవి పర్వతం ఎక్కువ. అవి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన సంఘం దైవ జనులముగా మనము బోధించే స్థితికి వాళ్ళు, స్థాయికి రారు వాళ్ళు. నువ్వు దేవునితో సహవాసములో నిలబడిన స్థలానికి మాత్రమే వాళ్ళు వస్తారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక విషయాలు చెప్పి మీరు ఎదగట్లేదేంటి, మీరు రావట్లేదేంటి అని నేను అనొచ్చు. కాదు కాదు సేవకులారా, నేను ఏ స్థలంలో నిలబడ్డానో నాకు తెలియాలి. నేనేదో గట్టిగా అరిచి దేవుడు మాట్లాడుతున్నాడని ప్రవచనం చెప్పడం కాదు. నేను ఆ స్థలంలో ఆయనతో సహవాసంలో ఉండాలి. సేవకులకు ఒక మాదిరి, ఒక ఛాలెంజ్, ఒక విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము సంఘాన్ని పిలవాల్సింది ఎక్కడికంటే గొప్ప పరిచర్యలకు కాదు, సంఘాన్ని దేవునితో సహవాసానికి పిలవగలగాలి. దేవుడికి స్తోత్రం. సంఘాన్ని సహవాసంలోనికి పిలిస్తే సహవాసం వాళ్ళని పరిపూర్ణులను చేస్తుంది. చదవండి అక్కడ 1వ పత్రికలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాన్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. వండర్ఫుల్ గాడ్. యోహాన్ ఏమంటున్నాడండి? 4వ వచనం. నా సంతోషము పరిపూర్ణమగుటికే మీకు ఈ సంగతులు మేము, దాంట్లో కళ్ళద్దాలు ఉన్నాయి. నేను కళ్ళద్దాలు ఉన్నాయి అని కూడా మర్చిపోయా. ఇప్పుడు వాక్యం చదువుతుంటే గుర్తొస్తాను. ప్రైజ్ గాడ్. నాకు ఈ నాన్న ప్లీజ్ యా గో హెడ్. 4 నుంచి చదవండి. మన సంతోషము పరిపూర్ణమగుటకై ఆయన వలన విని మేము ప్రకటించే వర్తమానం ఏమనగా, విని, ఆయన వలన విని. ఎక్కడి నుంచి వింటున్నాం? ఎక్కడి నుంచి వింటున్నాం? మీరు ఎక్కడి నుంచి వింటారో తెలుసండి. ప్రైజ్ గాడ్. దైవజనులారా, ఈ రహస్యం మీకు చెప్తా. మీరు ఎక్కడి నుంచి వింటారో తెలుసా? మీ మనసులో నుంచి కాదు వినేది, లేకపోతే మీకు నచ్చిన పాయింట్లు కాదు మీరు వినేది, లేకపోతే ఒకళ్ళు చెప్పిన దాంట్లో ఇంట్రెస్ట్గా ఉన్నది కాదు వినేది, నీకు ఇష్టమైంది కాదు వినేది. నువ్వు వినటం అంటూ జరిగితే అది సహవాసంలో మాత్రమే వినగలవు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్ని విధాలుగా వినలేవు. నువ్వు బైబిల్ చదవచ్చు, కొన్ని కొత్త పాయింట్లు రావచ్చు నీకు, లేకపోతే కొన్ని విషయాలు నీకు నచ్చొచ్చు, నీకు నచ్చింది కొన్ని ఉండొచ్చు. ఇది సంఘంలో చెప్తే నీ సమస్య తీరుతుందని నువ్వు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కానీ మనం వినటం ఎక్కడ జరుగుతుందో తెలుసా? సహవాసంలో మాత్రమే దైవజనుడు వినటం జరుగుతుంది. ఆయన మేము వినిన సంగతులు ప్రభు అన్నాడు, నేను బహిర్గతంగా అందరి ముందు చెప్తున్నాను, ప్రత్యేకంగా నన్ను అడుగుతున్నారేంటి మీరని పిలాతు దగ్గర ప్రభు మాట్లాడాడు. బహిరంగంగా రహస్యంగా నేనేం బోధించలేదే, అన్నీ బహిరంగంగానే నేను చెప్పానే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి వీనేమంటున్నాడు, మేము విన్న సంగతులు, అందరూ విన్న సంగతులే కదా, నువ్వు విన్నదేంటి ప్రత్యేకంగా?
మీరు సహవాసంలో వింటారే, ఆ విషయాలను చెప్పే సమర్థులుగా మీరు మారుతారు. దేవునికి స్తోత్రం. మన సామర్థ్యత సహవాసంలో నుంచి వస్తుంది. మన సామర్థ్యత, క్షమించండి, 40 దినాల ఉపవాసంలో రాదు. ప్రైజ్ గాడ్. 40 దినాల ఉపవాసంలో నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవుని యొక్క జీవం నీ నుంచి ప్రవహించటానికి ఆటంకాలను నువ్వు చూచి పరిశుద్ధాత్మ ద్వారా వాటిని చంపుతూ, ఆమేన్, ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉన్నాయి, నువ్వు బ్లాకేజెస్ తీయటమే, నువ్వు కొత్తది తెచ్చేదంటూ ఏమీ లేదు అక్కడ. కానీ సహవాసంలో మాత్రం నువ్వు నీ యొక్క కాపరిని వింటావు. నువ్వు ఏ విధంగా అయితే వింటావో నువ్వు ఆ విధంగానే మాట్లాడతావు. ప్రైజ్ గాడ్. నువ్వు ఏ విధంగా వింటున్నావో నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చెప్పొచ్చు. నువ్వు ఏ విధంగా చేస్తున్నావో నువ్వు చేసే దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా చూసావో చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నారు? నేను వింటున్నట్లు నేను మాట్లాడుచున్నాను అన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన చేయట నేను చూచాను. సబాతి దినాన ఊచు చేయువాడిని స్వస్థత పరచడం నేను చూచాను. ఆయన దగ్గర నేను చూచినట్లుగా నేను చేస్తున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో మనం వింటాం. ఆ విన్నది మిద్దెల మీద ప్రకటించే సామర్థ్యత మీకు సహవాసంలోనే వస్తుంది. మీరు ఎక్కడైనా మీరు నిలబడచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీకు వచ్చిన యొక్క బలం మీ శక్తిని బట్టి కాదు, మీ భక్తిని బట్టి కాదు, సహవాసాన్ని బట్టి. ప్రైజ్ గాడ్. సహవాసంలో వినటం జరుగుతుంది. సహవాసంలోనికి వచ్చినప్పుడు వారు సంతోషపరచబడతారు. ఇక్కడేముందండి? మేము చూచిన దాన్ని, వినిన దాన్ని మీకు తెలియపరచున్న మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము లేదా మీ సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మా కొరకు రాసుకోవటంలో మీకోసం రాస్తున్నాము. మేము రాసేది ఏమిటంటే, మీరు పరిపూర్ణులు అవ్వటానికి. మీ అందరికీ సంతోషం ఉంది. అది పరిపూర్ణత ఎక్కడ వస్తుందంటే, మేము ఆయనతో సహవాసంలో ఉన్నాం, మీరు మాతో సహవాసంలోకి రండి. మీరు వచ్చినప్పుడు మీ సహవాసం ఆయనతో వెళ్తుంది. మిమ్మల్ని మేము ఇక్కడికి పిలుస్తున్నాం ఈ సంపూర్ణత కొరకు అంటున్నాడు. సహవాసంలోనే మనం వింటాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సహవాసంలోనే నువ్వు ఆయన వలె ప్రవర్తించడం నేర్చుకుంటావు. ఆయన వేళ మాట్లాడటం నేర్చుకుంటావు. ఒక చిన్న ఆశ నాకు, దైవజనులమైన మనం యేసు ప్రభు వారు ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా వాక్యం చెప్పాడో మనం గనక చూడగలిగితే, ప్రైజ్ గాడ్, నీకు ఆయన చూపిస్తే నువ్వు ఆ విధంగా చేయటం మొదలు పెడతావు. ఆయన బోధించిన విధంగా, ఆయన మనకు బోధించిన విధంగా ఎవరు మనకు బోధించలేరు. ఆయన పేరు బోధకుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మాట్లాడే విధానానికిను మనం మాట్లాడే విధానానికిను ఆత్మలో మనసులో తేడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను సహవాసంలో ఆయన మనల్ని నమ్ముతున్నాడు. అక్కడే మనము నిలబడి తన బిడ్డలను మనం తేవలసింది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఇది వింటూ ఉండగా దేవునితో మన సహవాసం యొక్క స్థలం ఇది. ఒక వ్యక్తి సహవాసంలోకి ఎలా రాగలడు? సహవాసము అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునితో సహవాసంలోనికి ఒక వ్యక్తి తన జీవితంలో దేవునితో సహవాసానికి రావాలి అంటే అన్నిటికంటే కూడా ఆయన నిజంగానే ప్రథముడుగా ఉండాలి. లేకుండా తనతో సహవాసంలోనికి రాలేము. ప్రైజ్ ది లార్డ్. హీ ఈజ్
ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, లేదా అన్ని విషయాలను నువ్వు పక్కన పెట్టగలిగే పాత్రగా నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు నేను చేయుచున్నాను గనుక ఏమంటున్నాడండి? ఆయన నాకు ఆయన తోడై ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎల్లప్పుడూ యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. మీరు పైన చదివితే 28వ వచనంలో 29వ వచనంలో 28వ వచనంలో తండ్రి నాకు నేర్పినట్టు యేసు ప్రభువే నేర్చుకున్నాడు తండ్రి యొద్ద. ఎక్కడ సాధ్యమవుతుందంటే తండ్రి యొద్ద నేర్చుకున్నప్పుడే తండ్రితో సహవాసంలోనికి వెళ్ళగలం. తండ్రి యొద్ద నేర్చుకున్నప్పుడే తండ్రితో సహవాసంలోనికి వెళ్ళగలం. మనము సహవాసంలోనికి రావాలి అంటే మనము నేర్చుకునే విధానము చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట మనము నేర్చుకోవలసిన వారముగా ఉన్నాము అనేది మనకు తెలియాలి. నేర్చుకునే స్థితిలో మనం ఉన్నాము అనేది మనం గ్రహించాలి. అది లేకుండా మనము సహవాసంలోనికి రాలేము. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా చూద్దాం. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై, శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి దినము ఆయన నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నువ్వు వినే విధానం శిష్యుడు వినున్నట్లుగా. కొన్ని ఆశ్రమాల్లో గురువులు శిష్యులు ఉంటారు. శిష్యుడు ఏది కూడా ఆలోచించడు, ఆయన చెప్పింది చేయటానికి వాడు అక్కడ ఉంటాడు. శిష్యుడు వినున్నట్లుగా దేవునికి స్తోత్రం. ఎవరు లేక గురువు శిష్యువు, లేకపోతే తండ్రి వినున్నట్లుగా, తల్లి వినున్నట్లుగా, ఫ్రెండ్ వినున్నట్లుగా కాదు, స్నేహితుడు వినున్నట్లుగా కాదు, శిష్యుడు వినున్నట్లుగా. ఇది మనకు జీర్ణమా. శిష్యుడు వినున్నట్లుగా అంటే నువ్వు అక్కడ ఉంది, ఆయన చెప్పింది నువ్వు చేయటానికి, నువ్వు తిరగబడటానికి కాదు, నువ్వు దాని గురించి ఎనాలిసిస్ తీయటం కోసం కాదు, దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయటం కాదు. నువ్వు అక్కడ ఉన్నది ఆయన గురువు, నువ్వు శిష్యుడు వినున్నట్లుగా. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఈ మాట అయ్యే లోపల మీ లోపల ఆ యొక్క ఆశ పుట్టాలి. శిష్యుడు వినున్నట్లుగా, లేదా శిష్యుడు వినటానికి ఆతృత పడే మనసు కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే అతడు వినటం కోసమే అక్కడికి శిష్యుడిగా వచ్చాడు, నేర్చుకోవటం కోసమే శిష్యుడిగా వచ్చాడు. శిష్యుడికి ఒక్కడికే నేర్చుకునే స్వభావం ఉంటుంది, కాబట్టి నేర్పించేవాడుగా గురువు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యుడు వినున్నట్లుగా నేర్చుకోవటానికి వచ్చాను నేను. చెప్పండి, నేర్చుకోవటానికి వచ్చాను నేను. నాకు తెలిసిన దానిని బట్టి నేను రాలే, నేను నేర్చుకోవటానికి వచ్చాను. ఒకవేళ నాకు ఏదైనా తెలిసినా కూడా అది ఇంకను దాని యొక్క లోతుని, దాని యొక్క విస్తీర్ణాన్ని తెలుసుకోవటానికి నేను ఇక్కడికి నేర్చుకోవటానికి వచ్చాను. శిష్యుడు వినున్నట్లుగా. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు అనేటట్లు వినటం కాదు,
నాకు తెలిసింది ఇంకా నాకు తెలియదనే జ్ఞానాన్ని తెచ్చిపెట్టింది. ప్రైజ్ గాడ్. మనకు తెలిసింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, నీకు తెలిసింది అన్నది నాకు ఇంకా తెలియదు అనే ఆ జ్ఞానాన్ని ఎక్కువ చేయాలి. నీకెంత తెలుసు అనేది నీకు ఎలా తెలుసు అంటే, నీకు తెలిసింది నాకు ఇంకా ఎక్కువ తెలియదు అనేటట్లుగా నిన్ను నడిపించగలగాలి. శిష్యుడు వినున్నట్లుగా. ఇది మీ లోపలికి ఇది నాటుకునే వరకు నేను ఇక్కడ ఉంటాను. ఎలాగండి? శిష్యుడు వినున్నట్లుగా. శిష్యుడు వినున్నట్లుగా. మన హైందవ ఆలయాల్లో లేకపోతే మఠాల్లో చూస్తారు, ఉదయాన్నే లేచి వాళ్ళ పని ఏమిటంటే గురువు చెప్పేది వినటానికి వాళ్ళు చన్నీళ్ళు స్నానం కూడా చేసి వినటం కోసం సిద్ధపడతారు అంతే. శిష్యుడు వినున్నట్లుగా ఏముందండి అక్కడ? నేను వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినబుద్ధి పుట్టించున్నాడు. బైబిల్ చదివేటప్పుడు వినబుద్ధి అనేది ఒకటి కలుగుతుంది తెలుసా అండి మీకు? ఎరిగే బుద్ధి కాదండి, ఇంకొత్త విషయాలు తెలుసుకోవాలనే బుద్ధి కాదు, వినబుద్ధి. విశ్వాసులు సేవకులు మనకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మనసు ఉంటుంది, కానీ వినబుద్ధి ఎవరికి ఉంది? వినబుద్ధి వాడే శిష్యుడు. అంటే నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు, వినే బుద్ధిని బట్టి నువ్వెక్కడికి వస్తావు అంటే నేర్చుకునే వ్యక్తివిగా మారుతావు. వినే బుద్ధిని బట్టి నువ్వు నేర్చుకునే వ్యక్తివిగా మారుతావు. నువ్వు నేర్చుకునే వ్యక్తివిగా మారటాన్ని బట్టి తనతో సహవాసంలోకి వెళ్తావు. దేవునికి స్తోత్రం. మనకు దేవునితో ఉన్న సహవాసము మనము ఏ విధంగా ఆయన యొద్ద నేర్చుకున్నామో దానిని బట్టి ఇక ముందు మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తాను, ఇక నేను శిష్యులని పిలువను. ఇంతకాలం నేర్చుకున్నారు, ఇక ముందు నాకు మీకు మధ్య ఏ విధమైన దాపరికము ఉండదు. సహవాసంలో ఏ విధమైన దాపరికము ఉండదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి సహవాసంలోనికి రావటానికి ఆదిమ లేకపోతే మొదటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి వినే బుద్ధి కలిగిన, వినే బుద్ధి అది ఒక ఆత్మది. వినే బుద్ధి అది ఒక ఆత్మది. దేవునికి స్తోత్రం. వినే బుద్ధి అనేది ఒక ఆత్మది. ఐ రిపీట్ ఇట్ అగైన్. వినే బుద్ధి అనేది ఒక ఆత్మది. వాడికి వినే బుద్ధి కలుగుతుంది. వాడు వినేవాడిగా ఒక శిశువు వినబుద్ధి కలిగినట్లు ప్రతి ఉదయమున వాడు వినే బుద్ధి కలిగిన వాడిగా ఆయన నాకు బుద్ధిని కలగ చేస్తున్నాడు. ఆ బుద్ధి అనేది నా దగ్గర ఉన్నది కాదు, ఆయన కలగజేస్తున్నాడు. ప్రభు మనకు కలగజేయను గాక. అది కలగగానే మీరు నేర్చుకుంటారు, నేర్చుకోగానే సహవాసంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. మీరు నేర్చుకునే దాన్ని బట్టి మీరు సహవాసంలోకి వెళ్తారు. మీరు నేర్చుకునేది, మీకు వినబుద్ధి అనేది మిమ్మల్ని నేర్చుకోవటానికి అర్హతనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవటం అంటే కొత్త విషయాలు నేర్చుకోవటం కాదు. మనకి ఎన్ని కొత్త విషయాలు తెలిసినా వినబుద్ధి లేనప్పుడు మనం ఎదగలేం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు మనల్ని ఆయనతో సహవాసంలో ఉండి మనం పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఉదయం వాక్యం చెప్పాల్సి వచ్చినా నేను వినబుద్ధితో ఆయన వాక్యం దగ్గరికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. వినబుద్ధి కలిగినప్పుడు ఏమవుతుంది అంటే, గురువు ఏం చేస్తాడు అంటే నీలో ఉన్న యొక్క విషయాలను ఆయన సరి చేసుకుంటాడు. ఇది ఇలా కాదు, ఇది ఇలా, ఇది ఇప్పుడుది కాదు, ఈ విషయం నువ్వు నేను చెప్పే వరకు ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం నీ జీవితంలో ఉండాలి. ఆమేన్. గురువు నువ్వు నేర్చుకునే విధానాన్ని కూడా చూస్తాడు. నీ విషయాలను ఆయన చూచి ఆ తర్వాత నేను వాళ్ళందరిలో ప్రథముడుగా నిలబెడతాడు. ఒక గొప్ప సహవాసము మన లోపల ఏర్పడుతుంది. దైవజనులమైన మనం ఏ విధంగా ఈ సహవాసంలోనికి వస్తాము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో అన్నారు,
ఏమన్నారంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నప్పుడు, నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, మీరు ఫలిస్తారు అంటున్నాడు. ఆమేన్. మీకేది ఇష్టమో అడుగుడి అంటాడు. గమనించండి, అడగటము కూడా మీరు నేర్చుకుంటారు. అడగటం ఎక్కడి నుంచి రావాలండి? సేవకులారా, అడగటం అనేది మీ అవసరాల నుంచి రాకూడదు. అడగటం అనేది పుట్టే స్థలం సహవాసంలో నుంచి. 15వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు ఏమంటున్నాడో చూడండి. యోహాను 15వ అధ్యాయంలో, దిస్ ఈస్ హౌ వీ మస్ట్ మాస్టర్ సర్వింగ్ ద లార్డ్. దేవుని సేవించే విషయంలో మనం మాస్టరీ సంపాదించాలి. యోహాను సువార్త ఆ యొక్క 15వ అధ్యాయంలో ప్రభు ఏమంటున్నాడండి, గమనించు. జస్ట్ చదవండి. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి. గమనించండి, అడగటం అనేది నిలిచి ఉండటాన్ని బట్టి, అడగటం అనేది నిలిచి ఉండటాన్ని బట్టి. నా యందు మీరు నా మాటలు నిలిచి అనేది సహవాసం. నిలిచి అనేది సహవాసములో నుంచే అడగటం పుడుతుంది. దైవజనులారా, మనకి అవసరాల నుంచి అడగటం పుడుతుంది. కాబట్టి మనం అదే అవసరంలో మనం ఇంకా 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 వేదన పడుతూ ఉన్నాం. కానీ సహవాసంలో నుంచి అడగటం మొదలైతే ఆ వచ్చే ఫలం దేవుడికి మహిమని తీసుకొస్తుంది. మీరు బహుగా ఫలించి అప్పుడు నా తండ్రి పరలోకమున నా తండ్రికి. దైవజనులు మనల్ని చూచినప్పుడు దేవునితో సహవాసంలో ఉన్నవారు అనే గుంపుగా ప్రభు మనల్ని చూచునుగాక. ప్రభుకి కావలసినదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కనీసం తన దగ్గర ఉన్న శిష్యుడికి కడుపు నిండా కూడా అన్నం పెట్టలేడేమో. కారణం ఏంటంటే, సడన్ గా కొంతమంది వచ్చారయ్యా నా యొక్క గురువు గారి దగ్గరికి, మరి ఆయనకి కొంత అవసరమైంది కాబట్టి నువ్వేమైనా ఇస్తావని నీ రథం వెనక వచ్చానన్నాడు. అది ఊరికి అనలా. దైవజనుడి దగ్గర ఆ సందర్భాల్లో ఆ అవసరాన్ని తీర్చగలిగే ఆ రీసోర్సెస్ ఆయన దగ్గర లేకపోవటం అనే అనుభవం ఇతనికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు సైతం ఆమేన్ ఆ సందర్భంలో పన్ను కట్టాలి అంటే, నీకు నాకు పన్ను కట్టాలంటే డబ్బులు ఎక్కడున్నాయి అన్నారు. యేసు ప్రభు దగ్గరికి డబ్బులు ఏం తక్కువ లేవు ఆయన దగ్గర. సరే వెళ్ళి, దానికి ఒక పాఠం ఉంది, కానీ వీళ్ళు నేర్చుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఈ పులుసిన రొట్టెను గురించి జాగ్రత్తగా ఉండండి అనగానే, ఓ మన రొట్టెలు తేలేదని ఆయన అనుకుంటున్నాడేమో అన్నాడు. మీరు 5,000 మందికి పంచినప్పుడు, 4,000 మంది పంచినప్పుడు ఎందుకు మీరు ఇంకా రొట్టెల గురించి ఆలోచిస్తారు అన్నాడు ప్రభు. ఎందుకంటే ఆకలితో ఉన్నారు, వీళ్ళని పంపిస్తే వీళ్ళు వెళ్ళి ఏమైనా కొనుక్కొని వస్తారు. మా దగ్గర ఏమీ లేదు, 200 దీనారాలు సరిపోవు, 2 చేపలు 5 రొట్టెలు ఏ మూల. గమనించండి, యేసు ప్రభు దగ్గర వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు తృప్తి కలిగేటట్లుగా లావిష్గా ఏమైనా చేయొచ్చు అన్నట్లు వాళ్ళ దగ్గర వాళ్ళకి కనపడలా. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు తీసుకొచ్చిన అనేకమైన ప్రార్థనలు అవసరంలో నుంచి పుట్టినవి, కానీ యేసు ప్రభు వాటిని కలుసుకునే విధానము సహవాసంలో నుంచి కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతమందికి రొట్టెలు ఎక్కడ తీసుకొస్తాము? వీళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళకి ఆకలేస్తుందంటే ముందు వీళ్ళకి ఆకలేస్తుంది. ప్రైజ్ గాడ్. నీకు ఆకలేసే వరకు ఎదుటివాడు ఆకలి గురించి నువ్వు పట్టించుకో, అది మామూలేదే. ఆమేన్. అయితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నప్పుడు ప్రభువారే అడిగారు. ఏమన్నారంటే, వీరికి మీరు ఆహారం సిద్ధపరచండి. ఆయన చేతులెత్తి ఆయన ఏం చేయనున్నాడు ఎరిగి దాన్ని ఆశీర్వదించి వాళ్ళకి పెట్టాడు.
యేసుక్రీస్తు ప్రభువారు అది పెట్టిన తర్వాత అన్నాడు, మీరు రొట్టెలు తిని నేను అద్భుతం చేశానని, దాని కొరకు మీ కడుపులో నింపటం కోసమే నేను అద్భుతం చేశానని మీరు అనుకుంటున్నారు. ఇది ఒక సూచన, నా మీద మీకు జీవాహారం ఇచ్చే ముద్ర ఉందని మీరు ఎరగటానికి ఇది ఒక సూచన అన్నాడు. దేవునికి స్తోత్రం. అది తండ్రి అయిన దేవుడు తన ఎడల కలిగిన సంకల్పాన్ని తను 5,000 మందిని పోషించడానికి ఉపయోగించాడు. ఈయన 5,000 మందికి రొట్టెలు పెట్టడానికి ఉన్న ఉద్దేశం వేరు, వీళ్ళు 5,000 మందికి అయిన తర్వాత 12 గంపలు ఎత్తిన ఉద్దేశం వేరు. శిష్యులు ఎక్కువగా ఎప్పుడు యేసు ప్రభుని అడిగినారు కూడా సహవాసంలో లేకుండా అడిగారు. ఇతడు వచ్చి నా గురువు గారి దగ్గరికి వచ్చారు, తినటానికి వాటికి కావాలి, శిష్యులు వచ్చారు అంటే వాడు వెంటనే కావలసినంత ఇచ్చాడు. కరెక్టే, ఎలీషా పరిస్థితుల్లో ఉండి ఉంటాడు ఆ సందర్భాల్లో. కానీ ఎలీషా ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని స్వస్థత పరచడానికి అతడు ఏ విధంగా విన్నాడు? సహవాసంలో ఉండి చేశాడని. ఏం చేశాడండి? నువ్వు బయటికి వెళ్ళదు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆమేన్. నువ్వు బయటికి వెళ్ళి అది కనీసం వాడి వైపు నువ్వు చూడొద్దు. కారణం ఏంటో తెలుసా? నీ గొప్పతనం కాదు, ఇక్కడ నీ దేవుడు గొప్పతనాన్ని నువ్వు చూపించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బయటికి వెళ్ళి చూసి వాడు అనుకున్నట్లు చేస్తే వాడు స్వస్థత పొందిన తర్వాత నువ్వు సేవిస్తున్న దేవుడికి ఒక బలిపీఠం కడతాననే భయము, ఆ యొక్క గౌరవము వాడికి రాదు. ప్రైజ్ ది లార్డ్. మనం సహవాసంలో లేకుండా మనం ఏమైనా చేసినప్పుడు మన సొంతగా ప్రజలు మేలును అనుభవిస్తున్నారు, కానీ దేవునిని మహిమపరిచే, దేవుని సేవించే పాత్రలుగా వారు మారటం లేదు. సహవాసంలో మాత్రమే మనకి ఎలా చేయాలో తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనము సహవాసములో ఉండటాన్ని బట్టి మాత్రమే దేవుణ్ణి ఘనపరిచే ఫలాల్ని మనం ఫలించగలము. సహవాసములో మన పరిచర్య ఉండటాన్ని బట్టి మాత్రమే, మనము దేవుని సహవాసంలో ఉండే పరిచర్య మాత్రమే మనల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ సహవాసంలోనికి ఎలాగ వస్తారో నేను ఒక మాట మీకు నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా దైవజనులు అంటూ వేర్ యు ఆర్ కాలింగ్ ద పీపుల్, ఎక్కడికి మన సంఘాన్ని మనం పిలుస్తున్నాం? ఎక్కడికి పిలుస్తున్నాం మన సంఘాన్ని? ఇంకో 4 ఎల్డర్స్గా ఆర్డైన్ చేసి 4 సంఘాలు పెట్టి 4 చోట్లకి పంపించడానిక మనం వాళ్ళని నడిపిస్తున్నాం? ఎక్కడికి మన సంఘాన్ని మనం నడిపిస్తున్నాం? జవాబు మనకు ఉండాలి. లేనప్పుడు, మనకే సరైన జవాబు లేనప్పుడు మరి వారి పరిస్థితి ఏంటి? ఎక్కడికి నీ సంఘాన్ని నడిపిస్తున్నావు? నువ్వు ఎక్కడ నుంచున్నావో దానిని మించి నువ్వు నడిపించలేవు. అందుకని నేను చెప్తాను, ఏలియా అన్నాడు, నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను అని. ఎలీషా అక్కడికంటే ఎక్కువ వెళ్ళలేడు. ఎలీషా కూడా ఏమన్నాడంటే, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను అన్నాడంతే. ప్రైజ్ గాడ్. దాని మించి వెళ్ళగలడా? ఏలియా ఏ స్థలంలో ఉన్నాడో ఎలీషా అక్కడికి వెళ్ళగలడు, అంతకంటే ఎక్కువ వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో నువ్వు ఉన్న స్థలం, ప్రజలు ఏం చూడాలి అంటే మనలో గొప్ప బోధకులుగా కాదు, మనల్ని దేవునితో సహవాసం ఉన్న దైవజనులుగా వాళ్ళు మనల్ని చూడాలి. మీరు వాక్యం చెప్పడం వచ్చినా రాకపోయినా, కొంతమంది దైవజనులు ఉన్నారండి, ఈ రోజుకి మీకు తెలియని విషయం ఏమి కాదు. వాళ్ళ గొప్ప ప్రసంగికులు కాదు, వాళ్ళకి గొప్ప దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు ప్రకటించే అంత మెలకు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళ గురించి మాత్రం మాట్లాడటం ఆపరు. ఎందుకంటే వాళ్ళు దేవునితో నడిచిన విధానం, వాళ్ళు పుట్టలుగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచిన విధానం. ఈ లోకము భయపడే దేనికో తెలుసా? దేవునితో సహవాసంలో ఉన్న వ్యక్తికి ఈ లోకం భయపడుతుంది. దేవునికి స్తోత్రం. మనము ఏమి చేస్తున్నాము అనేది మనము సహవాసంలో చేయాలి. మనము ఏదో ఒక అనుభవంలో గుండా వెళితే గొప్ప సహవాసంలోనికి వచ్చామనుకుంటాం. అట్లా కాదు.
సపోజ్ పెంటెకోస్టల్లో అనుకోండి, మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఎక్కువగా ఊగిపోతే మనం సహవాసంలోకి వెళ్ళాం అనుకుంటాం. లేకపోతే ఒక బ్రదర్ని అనుకోండి, లేకపోతే బక్సింగ్ అనుకోండి, లేకపోతే ఒక వాక్యాన్ని ఒక ఎల్ఈఎఫ్ అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎంతసేపు వాక్యం వింటున్నామో అంత సహవాసంలోకి వచ్చామనుకుంటాం. సహవాసం అనేది నీకు వినబుద్ధి మీద నేర్చుకునే దాని ద్వారా వచ్చేది. దేవునికి స్తోత్రం. సో మన సొంత నిర్వచనాన్ని ఇచ్చి మరలా ఇదే మరలా ఇదే మరలా ఇదే అని చెప్పి అలాగే కొనసాగుతున్నారు. కానీ దేవుని బిడ్డలు సహవాసంలోనికి రావటం లేదు. దేవుని బిడ్డలు సహవాసంలోనికి రావాలి అంటే దైవజనుడు నువ్వు సహవాసంలో ఉండాలి. నువ్వు నిలబడిన స్థలానికి నీ గొర్రెల్ని పిలవాలి. నేను వచ్చి మీ చర్చలో వాక్యం చెప్పినప్పుడు నీ స్వరానికి అలవాటు పడిన గొర్రెలు నా స్వరానికి అలవాటు పడటానికి కొంత టైం పడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఆ గొర్రెల్లో దేవుని స్వరానికి అలవాటు పడి వెంటనే అలవాటు పడతాయి. ఇది ఈ దేవుని చూస్తుందని. ప్రైజ్ ది లార్డ్. మన బాధ్యత ఏమిటి? వేర్ వి స్టాండ్, వేర్ వి స్టాండ్, వేర్ వి స్టాండ్, వేర్ ఇస్ వాట్ ఈస్ అవర్ ప్లేస్, వేర్ వి ఆర్ కాలింగ్ ద పీపుల్. ఎక్కడికి మనం ప్రజల్ని పిలుస్తున్నాం? ఎక్కడికి మనం వాళ్ళని పిలుస్తున్నాం? నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎక్కడ ఉన్నాను? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క స్వరం దేవునికి వినిపిస్తుంది. దైవజనులు అయిన మనం అభిషేకం గురించి మాట్లాడతాం, వరాల గురించి మాట్లాడతాం, దీవెన గురించి మాట్లాడతాం, పరిచర్య గురించి మాట్లాడతాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? అనేక విషయాలు మనం మాట్లాడతాం. కానీ అపోస్తలుడు సహవాసం గురించి మాట్లాడుతున్నాడు, పౌలు సహవాసం గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు సహవాసం గురించి మాట్లాడుతున్నారు. మన జీవితంలో మనకి కలిగే ఆశలు అవసరతలు సహవాసంలో నుంచి పుట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం ప్రభువా నా స్థలాన్ని నేను నీ దగ్గర నీ యొక్క సన్నిధిలో నేను నిలుచునే నా యొక్క స్థితిని నువ్వు మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఏదైనా మీటింగ్స్ అనుకోండి, విస్తారంగా మీటింగ్స్కి వెళ్ళటమే వాళ్ళకి సంతోషం. ఆమేన్. విస్తారంగా దేవుని చేత ఉపయోగింపబడటమే వాళ్ళకి సంతోషం. మనం సహవాసంలో లేకుండా ఏది చేసినా ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వెవరివి నేను ఎరుగను. ఎరుగుట అనేది సహవాసం. ఏంటండి? ఎరుగుట అనేది సహవాసం. ప్రైజ్ ది లార్డ్. రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, నీకున్న తలాంతును బట్టి నువ్వు దేవునికి పరిచర్య చేయుట. ఏంటండి? నీకున్న గమనించవచ్చు. కొన్నిసార్లు కొంతమంది, ఆయనకి భలే వాగ్దాటు ఉందండి, ఆయన వాయిస్ బేస్ వాయిస్ అండి, ఆయన మాట్లాడే యొక్క ఆ తెలుగు వచనాలు ఉంటే చూడండి, మనుషులు వెనక్కి తిరగలేరండి. తలాంతుని బట్టి నువ్వు పరిచర్య చేస్తావు. కానీ కావాల్సింది ఏంటో తెలుసా? సహవాసములో నుండి ఆ తలాంతును ఉపయోగించాలి. ఏంటండి? నువ్వు తలాంతుని బట్టి పరిచర్య చేస్తున్నావు, సహవాసంలో నుండి ఆ తలాంతు ఉపయోగపడుతుందో ప్రజలు చూడలేనంత గుడ్డివారు కారు. ప్రైజ్ ది లార్డ్. మనము సహవాసంలో ఉండి మన తలాంతును ఉపయోగించినప్పుడు మాత్రమే మన ప్రభువు మహిమపరచబడతాడు. మనం ఫలిస్తాం, మనకు సంతృప్తి ఉంటుంది. అందుకని మనం ఎంత పరిచర్య చేసినా మనకు సంతృప్తి ఉండదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ చేయాలని కాదు, చేసిన దాన్ని ఏదైనా సంతోషం ఉన్నదా అంటే కనీసం చేసిన దాని వరకైనా సంతోషం ఉండాలి. ఎందుకు చేసిన దాని వరకు సంతోషం ఉండదంటే మనము సహవాసంలో చేసి ఉంటే మనకు సంతృప్తి ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది కరెక్టే. కానీ నువ్వు చేసిన వరకు నీకు సంతృప్తి ఉండాలి. వాళ్ళు ఒక ఆత్మ దేవుని దగ్గరికి నువ్వు నడిపించిన, ఒక చిన్న 10 మంది సంఘమైనా, ఒక కుటుంబమైనా, నువ్వు చేసిన వరకు నీకు సంతృప్తి ఉండాలి. ఎప్పుడు ఉంటుందో తెలుసా సంతృప్తి? కేవలము సహవాసంలో నీకు సంతృప్తి వస్తుంది. వేరే విధంగా నువ్వు ఎంత ట్రై చేసినా కూడా రాదు. నీ దగ్గరికి ఎంత గొప్ప సేవకుడు వచ్చి
నువ్వు చిన్న సేవకుడు అయి ఉండొచ్చు. ఆమేన్. ఎంత గొప్ప సేవకుడు వచ్చి ఎన్ని సంఘాలు ఎన్ని ఆత్మలు రక్షించావు నువ్వు అని నిన్ను అన్నా నువ్వు కృంగిపోవు. ఎందుకో తెలుసా? నువ్వున్న సహవాసం నిన్ను అలా చేస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు కృంగిపోవు, నువ్వు నేరస్థాపనలోకి వెళ్ళవు. కానీ నీకు తెలుసు అతనుకున్న తలాంతును బట్టి చేస్తున్నాడని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అవర్ కన్సర్న్ మన జీవితాల్లో మనము సహవాసం నుంచి చేస్తున్నామా? అయ్యా మరి మీరు అన్న విధంగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయాలి, కానీ సహవాసములో సిగ్నల్స్ తీసుకోవాలి. ఇది మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మనల్ని దేవునితో నడిచే స్థితికి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. కొంతమంది దేవునితో నడిచారని రాయబడలేదు, కానీ వాళ్ళు కూడా దేవునితో నడిచారు. దేవునికి స్తోత్రం. దేవునితో నడవాలి అంటే ఆయనతో సహవాసం తప్పనిసరిగా ఉండాలి. అలా కాకుండా మన దేవునితో మనం నడవలేము. దేవునితో మనం నడిచినప్పుడు మనము ఈ భూమి మీద కొన్ని విషయాలు అడగటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు సేవకుడా. ఆమేన్. అది నువ్వే అడగాలి, నేను అడగకూడదు. ఎన్ని విషయాలు దేవుడు నిన్ను అడగాలని ఏర్పాటు చేశాడు, నువ్వు ఎన్ని విషయాలు అడిగినా మనస్సాక్షి నీకుంది, నువ్వే పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఈ భూమి మీద కొన్ని విషయాలు అడగటానికి నిన్ను నిర్ణయించాడు సేవకుడా. కొన్ని విషయాలు దేవుడు నువ్వు మాత్రమే అడగాలి. మరియ వచ్చి ద్రాక్షరసం అయిపోయిందంటే సారీ, ప్రైజ్ ది లార్డ్, నువ్వు నా తల్లివైనా నాతో నీకేం పని. లాజరు ఇంటి కుటుంబం వచ్చి నాకు తమ్ముణ్ణి లేపు అన్న సారీ, నా తండ్రి సమయం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహవాసములో 4 రోజుల తర్వాత లాజర్ని పిలవాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి సమయంలో యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసం చేయాలి. ఇది సూచన. ఇది వేరేదేదో మాట్లాడుతుంది ఇక్కడ. ప్రభు మహిమ బయలుపరచబడిందట, శిష్యులు ఆయన నమ్మారట. దేవునికి స్తోత్రం. సహవాసములో మనం చేసే పనులు, మనం కష్టపడి మైకులు బద్దలు కొట్టినా జరగు. సహవాసంలో మనం చేసే పనులు మిగతాది ఆయన చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనము కొన్ని విషయాలు, నన్ను దేవుడు కొన్ని విషయాలు అడగమన్నాడు. ఆ విషయాలు ఏమిటి? అవి నువ్వు తప్ప నేను అడిగితే కుదరదు, మరీ అడిగితే కుదరదు, యేసు ప్రభువే అడగాలి. ఆమేన్. తోమా అడిగితే కుదరదు, యోహానే అడగాలి. ఆమేన్. బర్నబా అడిగితే కుదరదు, పౌలే అడగాలి. దేవుని దగ్గర అడిగే స్థాయి లేని వారు దూరం నుంచి యోహాను అడుగు. ఆమేన్. నువ్వు అడగచ్చు కదా. మాకు అడగటానికి మాకు ఏదో ఒకటి అర్థం ఉంది. ఎవని రొమ్మున ఆయన ఆనుకుంటాడో ఆ వ్యక్తిని చూసి, ఎందుకు నిన్ను అడగమంటున్నారంటే దేవుడు నిన్నెప్పుడు కూడా తోసేయలేదే, ఎప్పుడు కూడా కోప్పడలేదే, మరి ఎందుకు నువ్వు ఆయన అడగమంటున్నావు అంటే అతడు ఆయన రొమ్మును ఆనుకునేవాడు. అర్థం ఏమిటో తెలుసా? అతడు దేవునితో సహవాసములు ఉన్నాడు. మేము అడగలేనివి ఆయన అడగచ్చు. అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు గనక అడిగితే దేవుడు ఇస్తాడు అన్నది మరియా. అనదా లేదండి? ఎందుకు ఇప్పుడైనా అంటే నాకు తెలుసు నువ్వేం అడిగినా దేవుడు ఇస్తాడు. కారణం యోహాను నువ్వు అడిగితే యేసయ్య చెప్తాడు. కారణం వారికి ఉన్న సహవాసం అలాంటిది. అడగటం అనేది సహవాసం నుంచి పుడుతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు మనల్ని కొన్ని అడగమని ఏర్పాటు చేశాడు. మీరు ఎన్నడూ కూడా మనం అడగాల్సిందే. పరలోకములో ఆయన దేవుడు, భూమి మీద మనం దేవుళ్ళం. పరలోకములో ఆయన అనుకున్నదే జరుగుద్ది, భూమి మీద మనుషులు అనుకున్నదే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. మనుషులు అనుకుందే జరుగుతుంది. ఎప్పుడైతే నిమ్రోదు సమయంలో ఆదికాండంలో వారు గోపురాన్ని కట్టడానికి, బాబేలు గోపురాన్ని కట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడండి? వీళ్ళు ఒక భాష,
వీరందరూ ఒక చోటు ఉన్నారు, వీరు తలంచింది ఎవడు ఆపగలడు అన్నాడు. అర్థమేంటో తెలుసా? ఈ భూమి మీద మనుషులు ఒకటి నిర్ణయించుకుంటే ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఈ భూమి మీద వాడిని దేవుడుగా పెట్టాడు. అక్కడేమో ఆయన దేవుడు, ఇక్కడేమో ఆయన స్వరూపము దేవుడు. నువ్వు నిర్ణయించుకుంటే ఎవరు ఆపలేరు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ భూమి మీద కొన్ని అడగాలి. మీకు అర్థమయ్యేటట్లు లేఖనాన్ని చూద్దాం. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో 16వ వచనం. యోహాను 15:16. మీరు నన్ను చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మీరు కాదు నన్ను ఏర్పరచుకుంది, మీరు నా పేరట ఏమడుగుదురో నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నియమించాను ఒకదాని కొరకు, మీరు తండ్రిని నా నామంలో అడగటానికి. సేవకులమైన మనము తండ్రిని క్రీస్తు నామములో అడగటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని నియమించాడు. సో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఏమి అడగటానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు? నిన్ను ఏర్పాటు చేసింది నాకు కాదు, నేను ఏర్పాటు చేయబడింది నువ్వు కాదు. నేనే ఆ విషయాలను ఆయన అడగాలి. అందరూ ఒకటే అడిగితే మరి ఒకరిని పెట్టొచ్చు, అందరిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. దైవజనుడా, నువ్వు ఆయన ఏర్పాటు చేసుకోవాలా? ఖచ్చితంగా ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమి అడుగుటకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి నువ్వు చాలా స్ట్రైట్గా దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని చూడాలి. ఏమి అడగటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటి వరకు నువ్వు అడిగినవి, నన్ను దీని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వీటిని నేను అడిగాను అని నువ్వు చెప్పే మనస్సాక్షి నీకు నాకుందా? మరి మనం ఉన్నది దానికోసం. ప్రైజ్ గాడ్. మన మీద ఇక్కడ ఏదో 4 మాటలు చెప్పి 4 సంఘాలు కట్టడానికి లేవు. దేవుని యొక్క మనస్సుని ఈ భూమి మీదకి తేవాలి అంటే ఎవరు పడితే వాళ్ళు అడిగితే కుదరదు. ఆయన ఏర్పాటు చేసుకొని నియమించాడు. వాళ్ళే అడగాలి. మనము మన పరిచర్యలో మనకి మందిరం అవసరం అయితే, ప్రభు మందిరానికి ఆర్థిక సహాయం చేయమని అడుగుతాం. చర్చిలో ప్రార్థన చేయమని చెప్పి అడుగుతాం. ఆమేన్. వివాహాల్లో సహాయం చేయమని అడుగుతాం. అప్పులు తీరాలని అడుగుతాం. మీరు అడగద్దని నేను చెప్పట్లా, మీరు అనుదిన ఆహారం అడగండి. కానీ నేను అనేది, మిమ్మల్ని దేవుడు ఏమి అడగటానికి అడగటానికే పెట్టాడా మిమ్మల్ని? అలాగైతే మిమ్మల్ని ఏమి అడగటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు నీ గుండెల మీద చేసుకొని చెప్పగలిగితే, ఏం అడగటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? సంఘంలో వాళ్ళు కానుకలు ఇస్తే మనం హ్యాపీగా తిరిగి మనం తిని హ్యాపీగా ఉండటం కోసమా? దేని కొరకు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏం అడగటానికి ఏర్పాటు చేసుకున్నాడు? అది నువ్వు చెప్పలేనప్పుడు మొదట మన ఏర్పాటు మీద మనం మనసు పెట్టాలి. యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఒకవేళ మిమ్మల్ని మొహం మీద అడగకుండా మీకు ఒక స్లిప్ ఇచ్చి, నేను అయ్యగారు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మిమ్మల్ని ఏమి అడగటానికి ఏర్పాటు చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారో రాసివ్వండి అని ఒకటి పేపర్ వెనక్కి తిప్పి, ఇప్పుడు వరకు మీరు దేవుడు దీనికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అడగటానికి, దాంట్లో ఇది నేను అడిగిన మనస్సాక్షి ఉంది అనేది వెనక వైపు రాస్తే ఇటొక 5 అటొక 5 వస్తాయా? దెన్ వాట్ ఆర్ వి డూయింగ్? కనీసం ఇప్పుడు అడగలి, ప్రభువా నన్ను ఏమి ఏర్పాటు చేసుకోవటానికి ఇంకా నా పాదాలు భూమి మీద నడుస్తున్నాయని అడగాలి. దేవునికి స్తోత్రం. ఇక మనం ఇంకా గేమ్ ఆడే టైం లేదు. ఇక అడగాల్సి మనం అడగాలి. దేవుడు ఏర్పాటు చేయకుండా అడిగే స్థాయి నీకుండదు. రోడ్డు మీద వెళ్ళేవాడు చీఫ్ మినిస్టర్కి లెటర్ రాసి ఇక్కడ సిమెంట్ రోడ్ వేయాలంటే ఆ లెటర్ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్దాం. అదే లెటరు చీఫ్ మినిస్టర్ IAS ఆఫీసర్స్ని
ఆమెన్ ఎమ్మెల్యేస్ని అపాయింట్ చేసి మినిస్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ వెళ్తే అది వెంటనే రోడ్డు పడుతుంది. ఎందుకంటే అడిగే అధికారంలో వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ గాడ్. నీ చేతిలో దేవుడు ఏర్పాటు చేసి ఒక అడిగే అధికారాన్ని నీకు పెడితే మనము దానిని కాక మిగతావన్నీ ఎందుకని ఈ యొక్క తప్పిదం జరుగుతుంది? ఎందుకంటే సహవాసం లేక. సహవాసంలో మాత్రమే నువ్వు ఏమి అడగాలో నువ్వు గ్రహిస్తావు. ఇదొక్క మాట చాలు మీటింగ్లో. సహవాసంలో మాత్రమే నువ్వు ఏమి అడగాలో నువ్వు ఎరుగుతావు. ఆ హస్తం నీ మీద ఉంది. అది నువ్వు నోరు తెరిస్తే దేవుడు కార్యం చేస్తాడు. దానియేలు 70 సంవత్సరాల చెరలో నేను ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు సింహాల బోనుల నుండి అన్నిటి నుంచి నేను అనేక పరిస్థితుల్లో సంఖ్యలలో నేను కాపాడటానికి ఒకటి నువ్వు అడగాలి. అది నీ మీద నా ఏర్పాటు. ఆ అడిగే ఒకటి ఏమిటో తెలుసా? ఆ 10వ అధ్యాయం 9-10 అధ్యాయంలో ఏం మాట్లాడతారు తెలుసా? 70 సంవత్సరములు చెర ముగింపబడి ఉన్నదని గ్రహించి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. దేవుని బిడ్డలు యెరూషలేముకి తిరిగి వెళ్ళటం మొదలవుతారు. దేవునికి స్తోత్రం. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తుంది. ఆ ప్రార్థన బట్టి సింహబోన్లో పడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ఆ 3 ప్రార్థనలు ఏం చేశాడో బైబిల్ రాయిలా. 3 పూట్ల ఏం చేస్తున్నాడు అంటే యెరూషలేము వైపుకి కిటికీ తీసి ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఏం చేశాడో తెలీదు. ఆయన 83 సంవత్సరాలు 85 సంవత్సరాలప్పుడు బైబిల్ చదువుతున్నాడు అని కూడా రాయబడి ఉంది. ఓకే, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన వయసు రమారమి అంత ఉండొచ్చు. కానీ దానియేలు చేసిన ఈ ప్రార్థన, ప్రైజ్ ది లార్డ్, రాయబడి ఉంది. అది దానియేలు అడగాలి. ఒకవేళ దానియేలు అడగకపోతే ఎస్తేర్ అన్నాడు మొర్దెకాయ్, దీని కొరకే అసలు నువ్వు పుట్టావు. ప్రైజ్ గాడ్. ఆమె జీవితం అంతట్లో ఆమె చేయాల్సిన ఒక్క పని చేయకపోతే ఆమె ఏర్పాటు ఏమిటి చెప్పండి? అది అక్కడున్న రాజు కాదు ఎస్తేర్ని ఏర్పాటు చేసుకుంది భార్యగా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమెను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈమెకు భర్త కావాలని కాదు, ఆమెకు భార్య కావాలని కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్. ఆ రాజుకు భార్య లేక కాదు, లేకపోతే ఇంత మంచి ఎస్తేరు అందగత్తెకు వేరే భర్త దొరకక కాదు. దేవుడు ఆమెను ఆ విధంగా ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆమె కొన్ని అడగగలిగే స్థితిలోనికి దేవుడు ఆమెను పెట్టాడు. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ మచిలీపట్నంలో మనల్ని, నా మంగళగిరిలో నన్ను దేవుడు కొన్ని అడగటానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎన్ని అడిగి ఎన్ని పొందుకున్నా ఆయన దేన్ని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అది నేను అడగనప్పుడు నాకు సంపాదించింది ఏమీ లేదు, నాకు సంతృప్తి లేదు. ప్రైజ్ గాడ్. అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? సహవాసం నుంచి బయలుదేరుతుంది. ప్రైజ్ గాడ్. ఇది ఇప్పుడు ఏ ఆత్మ అయితే మన మధ్య కదులుతుందో ఆ ఆత్మలోనికి సేవకులు మనం వస్తే, ఆమేన్, సడన్ గా ఒక సేవకుడు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు అని ప్రవచనాత్మకంగా లెగుస్తాం. ఇది ప్రవక్త ఆ వరం గురించి నేను మాట్లాడట్లా, సహవాసంలో లేచే స్వరం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. మా పాప లండన్లో ఉంది. నేను లండన్ వెళ్ళి అక్కడ నుంచి నేను స్కాట్లాండ్ వెళ్ళాను. స్కాట్లాండ్ ఎందుకు వెళ్ళాను అంటే స్కాట్లాండ్లో జాన్ నాక్స్ అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఎవరండి? 1500 సంవత్సరంలో ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. అమ్మ ఇప్పుడేమి ఇయ్యద్దులేమ్మా, అమ్మా ఇప్పుడేమి ఇయ్యద్దు, నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే నా గొంతు పోతుంది. ప్రైజ్ గాడ్. ప్రైజ్. వాళ్ళు ప్రేమతో ఇస్తారు, మంచి పని చెడిపోద్ది. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మంచి ద్రాక్షరసం పెళ్ళి అయిపోయిన తర్వాతే. ప్రైజ్ గాడ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జాన్ నాక్స్ గారు 1500 సంవత్సరంలో, మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో కొట్టండి జాన్ నాక్స్ అంటే ఎవరో చెప్తారు. 1500 సంవత్సరంలో ఒక బలమైన దైవ సేవకుడు,
గొప్ప ప్రసంగికుడు కాదండి. అతను దేవునితో ఈ మాట చెప్పేవాడని ప్రపంచం 15వ శతాబ్దం ఆయన. ఇది 2026 వచ్చాం. ఆమేన్. 15వ శతాబ్దంలో ఆయన మాటల యొక్క శబ్దం ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? స్కాట్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, ఈ 4 కలిపి యునైటెడ్ కింగ్డమ్. ఈ 4 కంట్రీస్ ఇవి. ఈ స్కాట్లాండ్ ఎడెన్బర్గ్లో ఉంటాడు ఆయన. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను ప్రార్థన చేయడానికి. దగ్గర 45 నిమిషాలు ఆయన కూర్చున్న చైర్లో కూర్చొని నేను రాయటం మొదలు పెట్టాను. ఐ ప్రేడ్, ప్రార్థన చేశాను. ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా అండి? గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై. స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేకపోతే నేను చంపే. నువ్వు నేను అనగలమా? అనొచ్చు. దేవుడు అంటాడు, ఈ పిచ్చోడికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వినకుండా ఉండండి రా బాబు, చచ్చిపోవాల్సి వస్తుంది వీడు అంటాడు. ఎవరు పడితే వాళ్ళు అడగకూడదు. జాన్ నాక్స్ దేవుడు తనని ఏర్పాటు చేసిన దాని గురించి ఆయన ఆ ప్రార్థన దేవుడు తనకి ఏర్పాటు చేసినప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా దాని యొక్క ప్రకంపనలు ఎలాగ వెళ్ళి అంటే, ఇంగ్లాండ్ దేశపు ఆ రాణి ఒకరోజు వచ్చి అందట, జాన్ నాక్స్, ఈ ఇంగ్లాండ్లో ఉన్న సైన్యం, అప్పుడు బ్రిటిషర్స్ ప్రపంచం అంతా వెళ్తున్నారు, ఈ యొక్క సైన్యము కంటే నీ ప్రార్థనకు నేను భయపడతానదట. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన కంటే, నీ యొక్క సైన్యపు బలాన్ని కంటే నీ ప్రార్థనకి నేను భయపడతాను. ఎందుకంటే ఆయన ఏది అడగాలని దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు, అది పట్టుకున్నాడు. ప్రైజ్ గాడ్. అది 15 అయిపోయింది, 16, 17, 18, 19, 20, ఆమె దగ్గర 600 సంవత్సరాల దగ్గర. ప్రైజ్ లార్డ్. ఆ ప్రార్థన ఇంకా ప్రతిధ్వనిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆ పాత్ర నీలాగా నాలాగా ఏర్పాటు చేసుకున్న పాత్ర. వ్యత్యాసం ఎక్కడ వచ్చిందంటే, ఏమి అడగాలో అది అడిగాడు, అందుకనే వ్యత్యాసం వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం ఏర్పాటు చేయబడ్డాం, మనం ఏమి అడగాలో అది అడగాలి. అడగటం ఎక్కడి నుంచి వస్తుంది? సహవాసంలోంచి వస్తుంది. అది హల్లెలూయా. అందుకని మనం సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే అది చిగురుస్తుంది, అది పూత వస్తుంది, అది పిండి వస్తుంది, అది గుత్తులుగా ఫలాన్ని తీసుకొస్తుంది. సహవాసంలో నుండి దేవుని సేవకులు మీరు అడిగేవారుగా, ప్రభు బలమైన హస్తం మన మీదకి వచ్చును గాక, నా మీదకి వచ్చును గాక, మీ మీదకి వచ్చును గాక. సహవాసంలో నుంచి అడగాలి. ప్రభువా, చాలా అడిగాను, దానివల్ల నాకు నీ రాజ్యానికి ఏం ఉపయోగం? ఎందుకని ఏలియా ప్రార్థన యాకోబు రికార్డ్ చేశాడు? ఎందుకని ఏలియా ప్రార్థన 1 రాజుల 18వ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది? ఎందుకని? ప్రైజ్ గాడ్. ఆ 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన, యాకోబు రాసిన యొక్క ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. తర్వాత మనుషుడే, పదం వదలద్దు దాన్ని. చదవండి ఒకసారి, తీయండి. నేను ఒక పదం కొరకు చూస్తున్నా. ఏలియా మన వంటి స్వభావము గల, చాలు. ఏలియా మన వంటి స్వభావం గల, మనలాంటి వాడే, కానీ మనలాంటి వాడు కాని వాడుగా అక్కడ కనిపిస్తున్నాడు, వర్షాన్ని ఆపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన వంటి స్వభావము గలవాడే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మన వంటి స్వభావము లేనివాడుగా ఆయన ప్రవర్తన కనిపిస్తుంది. అందుకని మీరు ఆయన అటువైపు చూస్తున్నారేమో, మీరు ఇటువైపుకి రండి అంటున్నాడు. మన వంటి స్వభావము గలవాడే. వాడు పాస్ అయ్యి 100కు 100 మార్కులు తెచ్చిన వాడు కూడా మీ అమ్మ నాన్న నీకు అన్నం పెట్టినట్లే వాడికి అన్నమే పెట్టారు. నువ్వు చదివిన స్కూల్లో వాడిని చదివించారా? వాడే గొప్పోడేం కాదు. వాడిలో ఉన్న గొప్పతనం నీకు వాడికి ఏమీ తేడా లేదు. ఏలియా వర్షం ఆపాడు అని మీరు చూస్తున్నారు, ఏలియా అగ్నిని తీసుకొచ్చాడు అని మీరు చూస్తున్నారు,
కానీ మీరు గ్రహించాల్సింది, ఏలియా ఒక సపరేట్ మనిషి అన్నట్లు మీరు చూస్తున్నారు. మీరు కొంచెం వెనక్కి రండి. ఏలియా మనలాంటి వాడే, కానీ మనలాంటి వాడు కాని వాడుగా కనిపించటం మీరు చూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అతడు ఏమి అడగాలో అది అడగటాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఏలియా నీలాంటి నాలాంటి వ్యక్తే, కానీ నీలాంటి నాలాంటి వ్యక్తిగా కనపడకుండా ఉండటానికి, ఒక పరసంబంధమైన వ్యక్తిగా అతను కనిపించటానికి, అతను ఏమి అడగటానికి ఏర్పాటు చేయబడ్డాడో అది అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. బైబిల్ అంతటిలో కూడా గొప్ప గొప్ప దైవజనులు, ఆమేన్, దేవుని సేవకులు, వాళ్ళల్లో ఉన్న ఒక ప్రత్యేకత, యెహోషువ సూర్యచంద్రులు ఆపటానికి, ఆమేన్, అది యెహోషువకు దేవుడు ఏర్పాటు చేసింది. ప్రైజ్ గాడ్. మోషే కొన్ని అడగాలి, యెహోషువ కాదు. మోషే ఉన్నప్పుడు అడగాల్సింది మోషేనే అడగాలి. మనం దైవజనులం, మనం ఏర్పాటు చేయబడ్డాం. మనం దేనికి ఏర్పాటు చేయబడ్డాం? ప్రైజ్ గాడ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహవాసం గురించి నేను కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను పంచుకున్నాను. ఈ సహవాసంలో నుంచే మనం అడిగే ఆరోగ్యకరమైనవి బయలుదేరతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆయన స్కాట్లాండ్ అడిగాడు, మనం ఇండియా అడిగితే, ఉదాహరణ చెప్తున్నాను, నాకు దేవుడిచ్చిన కృపను బట్టి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అవి చూసి నేను కొంచెం మరి ఆనందించాలో బాధపడాలో తెలియదు. ఇండియా కోసం, ఇండియా దేవుడిని నమ్ముకోవాలి, రండి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం అంటే, దాంట్లో ఎవరికి దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు? ప్రైజ్ గాడ్. మనం ఒక 1000 మంది కూడి అరిస్తే అయిపోతుంది. ఎన్ని వందల మంది బయలు ప్రవక్తలు అరిస్తే అగ్ని వస్తుందా? అవి జరగాలి అంటే, ఆమేన్, దాని కొరకు ఏర్పాటు చేసిన వాడు నిలబడాల. నువ్వు మోషేవి, నువ్వే చెయ్యొద్దు, అహరోను హూర్లు ఎత్తొద్దు. నేను అందుకే ఏర్పాటు చేశాను. నువ్వు అమాలేకీయులను నాశనం చేయడానికి నువ్వు చెయ్యెత్తాలి. నువ్వు వెళ్ళి యుద్ధం చేయొద్దు, యెహోషువ చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వే చేతులు ఎత్తాలి. నీకు బలం లేదు, తప్పదు, నిన్నే ఏర్పాటు చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. మోషేకు ఏమి అడగాలో మోషేకు తెలుసు. అందుకనే దేవుడు మోషే, ఇక నువ్వు ఈ విషయం నా దగ్గర అడగద్దు అన్న ఒక విషయం, కనానులోనికి వెళ్ళే విషయం. మోషేకి తెలుసు దేవుడికి ఇష్టం లేదు ఇది అడగటమని. ఒక మనిషిగా ట్రైల్ వేశాడు, ప్రభువా కనాన్ని ఒక్కసారి నువ్వు ఏదైనా మాట్లాడు మోషే, కనాని విషయం నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు నన్ను అది అడిగే ముందే నీకు తెలుసు అది నువ్వు నన్ను అడగకూడదని. అది అడగటానికి కాదు నువ్వు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దైవజనులు, we can bring a mark in this time. ఈ సమయంలో ఒక గుర్తు మనం తేగలం. God is calling us unto the higher fellowship with him. ఆయనతో సహవాసంలోకి ఆయన పిలుస్తున్నాడు. నేను అనేది మీరు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసి ఉపవాసంలో బైబిల్ చదవమంటలేదు. ఆమేన్. దేవునితో నడవాలి. ప్రైజ్ గాడ్. నువ్వు కారు దిగుతున్నప్పుడు, నువ్వు అన్నం తింటున్నప్పుడు, నువ్వు బ్రదర్స్ని చూస్తున్నప్పుడు, ఆమేన్, నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, ఆమేన్, నీ షర్ట్ వేసుకుంటున్నప్పుడు, నీ లోపల రక్తం ఎలాగా లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటుందో, దేవునితో నీ సహవాసం ఎప్పుడు ఎడతెగకుండా మెయింటైన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు మనం సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నామని మనం పరిగెడుతున్నాము. కానీ ఒక విషయం, దైవజనులు మనం తనతో సహవాసానికి మొదట పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిర్లక్ష్యము చేయటం అనేది ఎలాగ కనిపిస్తుందంటే, ఎవరికి ఏమి అడగాలో వాళ్ళకి తెలీదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో ఉండి
వాళ్ళు దేవుని యొక్క సహవాసంలో వారు నిలిచి ఆ సంఘాన్ని సహవాసంలోకి పిలిచేవారుగా ఉండరు. సహవాసంలో మాత్రమే మన పరిచర్య అంగీకారం. ఏ విధంగా మన సహవాసంలోనికి రావటం జరుగుతుంది? ఆయన శిష్యుడికి వినున్నట్లు నాకు వినబుద్ధి ప్రతి ఉదయమున కలుగ చేయుచున్నాడు, పుట్టించుచున్నాడు. వినబుద్ధి పుట్టించుచున్నాడు, వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఏమిటో తెలిసే వినబుద్ధి? నువ్వు వింటూ ఉండగా, ఈ వినేది వినటం కాదు, నువ్వు వినటాన్ని బట్టి నేర్చుకోవటం కూడా ఒకేసారి వచ్చేస్తుంది. ఇక్కడ గిటార్ కొట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా? కీబోర్డ్, గిటార్ కొడతారా బ్రదర్? మీరు ఎవరైనా గిటార్ కొట్టే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్, గిటార్ కొట్టేవాడు ఏం చేస్తాడు? డి కొట్టాలనుకోండి, ఓకే, ఈ కొట్టాలి, లేకపోతే షార్ప్ కొట్టాలనుకోండి, ఆ బ్రదర్ డి షార్ప్ మైనర్ పట్టుకో అంటాడు. బ్రదర్ నేను పట్టి ఏం చేస్తాడు? వీడు ఇక్కడ స్ట్రింగ్ని టైట్ చేయటం, లూజ్ చేయడం, అక్కడ విని దాన్ని బట్టి ఈ స్ట్రింగ్ని సెట్ చేసుకుంటాడు. ప్రైజ్ గాడ్. మీరు వినటం అనేది, మీరు అనుకుంటారు ఏదో కూర్చొని వింటమని, వింటం నీ లోపల స్ట్రింగ్స్ సెట్ అవుతూ ఉంటాయి. ప్రైజ్ గాడ్. ఆ సెట్ అయిన స్ట్రింగ్స్తో 10 తంతుల సితారతో నేను ఆయనకు పాటను పాడతాను. దేవునికి స్తోత్రం. ఆ స్ట్రింగ్తో నువ్వు ఆయనతో మాట్లాడచ్చు. ప్రైజ్ గాడ్. ఆ స్ట్రింగ్తో నువ్వు ఆయనతో సహవాసంలోనికి వెళ్ళిపోతావు. ఆయన దగ్గర వినబుద్ధి పుట్టడం అంటే నువ్వేదో నేర్చుకుంటున్నావో, నువ్వేదో కొత్త విషయాలు వింటున్నావో కాదు. ఆయన దగ్గర వినబుద్ధి, ఆయన విషయం నువ్వు వింటూ ఉండగా, అక్కడ వైపు కీబోర్డ్ మీద డి కొట్టుతూ ఉండగా నేను డీకి దీన్ని సెట్ చేస్తూ ఉంటాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క దాసులు మన మనసులో, ప్రభువా నువ్వు నన్ను ఎక్కడ నిలవమని, ఎక్కడ నిలబడి నీ పరిచర్య చేయాలని నువ్వు ఏర్పాటు చేశావో నేను అక్కడ నిలవాలి ప్రభువా. ప్రైజ్ గాడ్. మనం ప్లాట్ఫామ్స్ మీద నిలబడతాం. ప్రైజ్ గాడ్. మీకు ఒకటి తెలుసా? మీరు దేవుని యొక్క సహవాసంలో ఉండి మీరు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు, మీరు 1,00,000 మంది ప్లాట్ఫామ్ ముందు ఎక్కినా మీకు ఇంత కూడా ఏం కాదు. కొంతమంది ప్లాట్ఫామ్ ఎక్కగానే వాళ్ళ వాయిస్ బేస్ అయిపోద్ది, ఎక్కువ కావాలి, మైక్ కూడా వినబడదు అనుకుంటారు వాళ్ళు. మనకి దేవుడు తప్పిపోకుండా మనం ఉండటానికి మనకు చక్కని ఒక వాతావరణాన్ని ఇచ్చాడు. ఆ వాతావరణం ఆయనతో సహవాసంలో ఉన్నంతసేపు నీ మీద బంగారం పోసినా కూడా నువ్వు కదలలేవు. ఆయన సహవాసం ఒక్కటి మిస్ అయితే నీ జీవితంలో ఎన్ని ఇచ్చినా, ఆమేన్, నీ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కటి నేను పక్కకు తీసుకువెళ్ళిపోతుంది. నిన్ను స్థిరునుగా ఉంచేది దేవుని యొక్క సహవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సహవాసంలోనికి వచ్చే విధానాన్ని మీకు ఒక పాయింట్ నేను చెప్పాను. వినుట, శిష్యునికి వినుబుద్ధి. ఆ సహవాసంలో నిలబడి మనం పరిచర్య చేయాలి. నీ యొక్క ఇష్టం ఏంటి ప్రభువా? నువ్వు కోరుకున్నది ఏంటి ప్రభువా? నువ్వేమవుతావో తెలుసా? సహవాసంలో నువ్వు సున్నావైతావు. నువ్వు సున్నా అయ్యే వరకు నిజమైన సహవాసాన్ని నువ్వు అనుభవించలేవు. సహవాసంలో నువ్వేమీ కాని పాత్రవుగా మారుతావు. ప్రైజ్ గాడ్. ఆమేన్. అప్పుడు తన విషయాలు నీ లోపల ఆయన పోయటం మొదలు పెడతాడు. తన అవసరానికి నువ్వు ఉపయోగపడే పాత్ర అవుతావు. సహవాసంలో దైవజనులు మనం సహవాసంలో నిలబడాలి. మనము దేవుని యొక్క మాట విను బుద్ధి మనకు కలిగి ఉన్నప్పుడు అది మనల్ని సహవాసంలోనికి తీసుకువెళ్తుంది. మనం సహవాసంలో ఉండి చేసిన పరిచర్యనే పరిచర్యగా ప్రభు పిలుస్తాడు. లేకపోతే నువ్వెవరివి అంటావు. నుండే నువ్వేం అడగాలో పుడుతుంది. ఆమేన్. ఆ సహవాసంలో ఉన్నప్పుడే నువ్వేం అడగాలో తెలుసుకుంటావు. దేవుడు నిన్ను అది అడగటానికే ఇంకా నీ నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
నా టైం అయిపోయింది. ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు యూ? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? దేవుడు దైవజనులైన నీతో నాతో ఏం చెప్తున్నాడు? నువ్వెన్ని చేసినా నీతో ఆయనకి సహవాసం కావాలి. నేను నా కోసం పనిచేయమని పిలవలేదు మిమ్మల్ని. నాతో సహవాసంలో నుంచి వచ్చే వాసనే నా పని. ఆయనతో నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు నీలోంచి వచ్చేదే పరిచర్య. ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు నీ ఇష్టాన్ని వ్యక్తపరచుటే ప్రార్థన. ఆయనలో సహవాసంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలకు నీకు సామర్థ్యత ఉంటుంది, కానీ నువ్వు అడగను కూడా అడగవు. అటువంటి అనుభవాలు నాకున్నాయి. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సహవాసం అనేది దైవజనుడికి ఎప్పుడు నిలిచిపోవాలి. నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఉంటావో నీకే తెలియని వ్యక్తిగా ప్రజలు కూడా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహవాసం. ఒకసారి ఒక తమ్ముడు ఎగ్జాంపుల్ సహవాసంలో ఉంటే ఎలా జరుగుతుంది, మరి మీకు అసలు ఏమి చెప్పబోతే బాగుంది కదా, ఏదైనా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒకసారి ఒక తమ్ముడు మా మంగళగిరిలో మా చర్చికి వచ్చి తన యొక్క విషయాన్ని, ఆయన సేవకుడే వచ్చి, ఆయన చాలా విషయంలో ఏదో వేదన విషయంలో ఉండి వేదన పంచుకొని వెళ్తున్నాడు నా దగ్గర నుంచి. జస్ట్ అతను వెళ్ళగానే నేను మెయిన్ డోర్ వేసాను. నేను అప్పుడు మంగళగిరి నవలూరులో అప్పుడే వచ్చి స్టార్ట్ చేశాను. డోర్ వేయగానే ఆమేన్, డోర్ లాక్ చేశానో లేదో, దేవుడు వెయిట్ చేయడు ఎక్కువగా. ఆమేన్. కొంచెం తొందర ఎక్కువ ఆయనకి. డోర్ వేసానే వేయలేదు, నా మోకాళ్ళ మీద పడ్డాను. ఏమిటంటే తన విషయంలో ఆ సమయంలో త్వరగా ప్రభు ముందు ప్రార్థన చేయాల్సిన అవసరం. ఇక్కడ గదిలోకి వెళ్ళాలా? ఆమేన్. లేకపోతే మోకాళ్ళ మీదకి వచ్చే వరకు చాప తెచ్చుకోవాలా? నాకు తెలుసు ఆ రోజున ప్రభు ఆ వ్యక్తి కొరకు ఎందుకు ప్రార్థన చేయించాడు. ఒక సహోదరి ఒక మీటింగ్కి వచ్చి, చాలా పెద్ద మీటింగ్ అది, మీటింగ్ వచ్చి హోటల్లో ఉండగా సడన్ గా కింద చూస్తూ ఉండగా అంబులెన్స్ వెళ్ళిందట. అంబులెన్స్ వెళ్ళగానే ఆమె మంచం మీద నుంచి కింద పడి గట్టిగా ఏడుస్తుందట. అంబులెన్స్ చూసి కాదు, అంబులెన్స్ లో ఎవరున్నారో ఆమెకు తెలీదు. ఒక సేవకుడు వెళ్తున్నాడట, ఎవరికి తెలియదు. అది దేవుడు సహవాసంలో నిన్ను ఆయనకి అవసరమైనది అడిగే పాత్రగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సార్లు నేను షూ వేసుకుంటూ రెండో షూ వేయకుండా ఐ యూజ్ టు సే గాడ్. సహవాసము ఆయన అవసరాన్ని తీర్చేది సహవాసము. నీ అవసరం తీర్చబడేది ఆటోమేటిక్ గా. కానీ నీ అవసరం కొరకు నువ్వు సహవాసంలోకి వెళ్ళటం కాదు. ఆయన అవసరం తీర్చేది సహవాసం. దానికి నువ్వు రూల్స్ రెగ్యులరైజేషన్స్ ఉండవు. కొన్నిసార్లు నీ బాత్రూంలో నేను మోకరించాల్సి వస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. మీరు సహవాసంలో, నేను బాత్రూంలో మోకరించిన సమయాలు ఉన్నాయి. ఆయన యొక్క సమయం అది, అంతే. నువ్వు ఆలస్యం చేస్తే వాడు చచ్చిపోతాడు. నువ్వెవరి కొరకు చేస్తున్నావో నీకు తెలీదు. రేపొద్దున అక్కడ తెలుస్తుంది. దేవుడికి కావాల్సింది అలా మనం సహవాసంలో ఉంటామని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనమేమో 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన, 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయ ధ్యానము, వీటితో మనము లాక్లు చేసి కూర్చున్నాం. ఒక పద్ధతి క్రమం అది ఉండనివ్వండి, దట్స్ నో ప్రాబ్లం. కానీ నువ్వు 24 hours సహవాసంలో ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి నిద్ర లెగిస్తే, నేను 4 సార్లు లెగిస్తే ఎప్పుడూ కూడా లెగవగానే పడుకోలేను నేను. మన బళ్ళారి వెళ్ళాను, మా తమ్ముడు 3-4 సార్లు బాత్రూమ్కి లేచాడు. మా మేనల్లుడికి ఆపరేషన్ జరిగితే చూడటానికి. వాడు 4 సార్లు లెగిసిన, నేను 4 సార్లు కూర్చొని ఉన్నాను. ఏం చేస్తున్నాను? నాకు ప్రార్థన చేయటం కాదు,
ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడటం, ఆయన యొక్క అవసరాన్ని గుర్తించటం, అది నీ యొక్క అనుదిన అనుభవం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి అట్టి పాత్రలు ఈ చివరి దినాల్లో కావాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకులారా, మనమేమో గొప్ప గొప్ప విషయాలు, మనం ఏమేమో ఎంకరేజ్మెంట్ విషయాలు, విస్తరణ విషయాలు, అభిషేక విషయాల గురించి మాట్లాడుతున్నాం. నీ మీద ఏ విధమైన గొప్ప ప్రవచనాలు లేకుండానే నువ్వు సహవాసంలో ఉండటం నేర్చుకుంటే దేవుడు రేపు నిన్ను మోషే తర్వాత పెడతాడు. ఏ అభిషేకం ఉంది యెహోషువ మీద? దేవుడు కన్ను యెహోషువ మీద ఉండటానికి. ఏ ప్రవచనం ఉంది యెహోషువ మీద? ఏ ప్రవచనం లేదు. కానీ యెహోషువ సూర్యచంద్రులు ఆపిన పాత్ర. ఎందుకంటే గుడారంలోనికి వెళ్ళి బయటికి రాకుండా ఏం చేస్తున్నాడు? ఏదవుతుంది ఆయనకి లోపల? ఏమవుతుంది? దేవుడితో సహవాసం తప్ప. అడిగేవాడు ఉన్నాడు మోషే. యెహోషువ ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఏమైనా అడగాలంటే పాస్టర్ గారు వెళ్ళి అడుగుతాడు. ఆయనకి ఓకే. నీకేం పని గుడారంలో? మోషే ఉన్నాడు, మాంసం గురించి, నీళ్ల గురించి, పూరేళ్ల గురించి ఆయన అడుగుతాడు గుడారం. నీకేం పని? నాకు ఏదో జరుగుతుంది లోపల. అది జరుగుతుంటే నెక్స్ట్ నువ్వే. నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. దైవజనులు, టుడే ద హార్ట్ ఆఫ్ గాడ్ టు us, ఆయనతో సహవాసంలో నిలబడాలి అన్న మాట చెప్పి వెళ్ళిపోవటం కాదు. దాన్ని ఎలాగో కూడా మీకు నేను 50వ అధ్యాయం యెషయా గ్రంథం నుంచి చెప్పాను. మనం పిలువబడుతుంది, మనము సహవాసంలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు నా యందు నిలిచి ఉంటే, ద్రాక్షావల్లి యందు తీగ నిలిచి ఉంటేనే గాని, ఆమేన్, నాకు వేరుగా మీరేమియు, ఏంటండి, నాకు వేరుగా, ఆయనకు వేరుగా నువ్వు నేను లేమని ఎలా చెప్తావు? దేన్ని బట్టి చెప్తావు? ఆయనకు నువ్వు వేరుగా లేను, ఆయనతో నిలిచి ఉన్నానని నువ్వు ఎలా చెప్తావు? దేనిని ఆధారం చేసుకొని చెప్తావు? ఆయనకు నువ్వు వేరుగా లేను అని నువ్వు చెప్పాలి అంటే ఆయనతో నువ్వు సహవాసంలో ఉన్నావని. ఆయనతో సహవాసంలో లేకుండా నువ్వేం చేయలేవు. సేవకుడా, నువ్వు ఏదో చేయటానికి పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ భూమి మీద దేవుని చెయ్యివి. నువ్వు ఈ భూమి మీద నువ్వు దేవుని నోరువు, నువ్వు దేవుని మనస్సువు. నువ్వేదో చేయటానికే పిలువబడ్డావు ఈ భూమి మీద. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా నువ్వేమీ చేయలేవు. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాం, కానీ రాత్రింబగళ్ళు సహవాసంలో ఉండటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. సహవాసం అంటే ప్రార్థన కాదు. సహవాసం అంటే దేవునితో నడవటం, దేవునితో మాట్లాడటం. దేవునికి స్తోత్రం. దాంట్లో ప్రార్థన ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో నేను ముగిస్తున్నాను. గాడ్ ఈజ్ కాలింగ్ us టు ద ఫెలోషిప్. ప్రభు సేవకులను నిలిచి ఉండే విధానం ఏదో యెషయా 50 నుంచి చెప్పాను. ఆ నిలిచి ఉండటాన్ని బట్టి మీరు ఏ విధంగా దేవుని యొక్క ఇష్టాన్ని అడిగేవారుగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామ ఘనత కొరకు ప్రభు ఏర్పాటు చేసుకున్న ఉన్నతమైన పాత్రలుగా మనము ఏ విధంగా ఈ సమయంలో ఉంటామో మన ముందుకు ప్రభు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అటు ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుడు సేవకులు మనం హై టైం కమ్ అండ్ దెన్ అబైడ్ విత్ హిమ్. నాకు వేరుగా మీరేమియు, నాతో సహవాసం మీరు ఎప్పుడు కలిగి ఉండాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అంత సెన్సిటివ్గా ఉండాలి. నేను పొద్దున్నే ట్రైన్ దిగుతాను బళ్ళారిలో. ఆమేన్. సాయంత్రం మళ్ళీ ఎక్కేస్తానమ్మా అన్నాను మా చెల్లితో. నేను అన్నా, బళ్ళారి అంత దూరం వస్తున్నావు, ఒక్కరోజు కూడా ఉండవా అంది. సరే అని నేనేం చేశాను, నా మీటింగు విజయవాడలో మీటింగ్ ఉంది, ఒకరోజు ముందుకు మీటింగ్ జరిపి 11వ తారీఖుది 10వ తారీఖు జరిపి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 11 నేను బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆమె అన్నట్లు ఒక రోజు నుండి 2వ రోజు బయలుదేరటానికి నాకు అర్థమైంది, నువ్వు నీ పని ముగించుకొని పోవాలి. దేనిని బట్టి నువ్వు ఎక్కువ సమయం గడపటానికి వీల్లేదు.
ఐ లెర్న్ దట్. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండాలి. ప్రైజ్ గాడ్. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. ఇవన్నీ మీరు సహవాసంలోనే నేర్చుకుంటారు. ప్రైజ్ గాడ్. నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండాలి. దైవజనుడా, నేను ఒక సేవకుడు అంటున్నాడు, ఆ యొక్క వ్యక్తి మంచి దైవిక ఏర్పాటు సంకల్పం ఉన్న వ్యక్తి, మనం ఈ నిర్ణయం తీసుకుంటే అక్కడ నుంచి వేరే చోటకి కదిలితే ఆ యొక్క ఏర్పాటు సంకల్పం ఏమవుతుంది, ఆ అగ్ని ఏమవుతుంది అంటే, ఆ సేవకుడు అన్నాడు నాతో, అగ్ని ఆరదండి, అగ్ని అలాగుంటుంది అన్నాడు. నేను అన్నాను, నేను అన్ని చోట్ల పరిచర్య చేయటానికి దేవుడు ఏర్పాటు చేయలా. నీకు ఒక స్థలాన్ని ఇచ్చాడు. నువ్వు అక్కడ నిలబడినప్పుడే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం. లోకం మొత్తం వెళ్ళమన్నాడు, నిన్ను వెళ్ళమనలా, శిష్యుల్ని వెళ్ళమనలా. వాళ్ళకి ఒక్కొక్క స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నీ దగ్గర ఉన్న అగ్ని ఎప్పుడు మండుతుందో తెలుసా? నువ్వు ఉండాల్సిన స్థలంలో ఉంటే మండుతుంది. దేవుని చప్పట్లు కొడదాం. ఉండాల్సిన స్థలంలో ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఆయనతో సహవాసంలో. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి నీకు డైరెక్షన్ వస్తుంది. నేను గిల్గాల్కి వెళ్ళాలి, నేను బెతేలుకి వెళ్ళాలి, నేను ఎరుకోకి వెళ్ళాలి, నేను యోర్దానికి వెళ్ళాలి. డైరెక్షన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎక్కడి నుంచి? సహవాసంలో నుంచి. ఎప్పుడు చెప్పాడు నీకు దేవుడు గిల్గాల్కి బెతేలుకి వెళ్ళమని? ఎప్పుడు చెప్పాడు? నాకు చెప్పాడు. మరి నువ్వు వెళ్ళిపోతావు అనేది నాకు తెలుసు కదా. నువ్వు బెతేలుకి వెళ్ళమని దేవుడు ఎప్పుడు చెప్పాడు నీకు? ఇది నాకు తెలీదా? నేను ఎక్కడున్నాను, నేను అక్కడి నుంచి వింటాను. నేను ఎక్కడున్నాను? ఆయనతో సహవాసం ఉన్నాను, అక్కడి నుంచి వింటాను. నేను వెంబడించాడు. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు మనం అన్ని చోట్ల మందిరాలు పెట్టడానికి పిలువబడ్డా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దొరికితే అక్కడ. ఆమేన్. అత్తగారు ఉన్నారంటే అత్తగారి దగ్గర ఒక చర్చి, కొడుకు ఉన్నాడంటే కొడుకు దగ్గర ఒక చర్చి, వాడికి పెళ్ళి అయిందా పిల్ల ఇంట్లో ఇంకో చర్చి. ఏంటండి ఇది? దేవుడికి అవమానం కాకపోతే? పొరపాటున ఎక్కడో హాస్పిటల్లో ఒకటి పరిచయం అవుతాడు, ఆడి దగ్గర ఒక చర్చి. బస్సులో ఒకటి పరిచయం అవుతాడు, సోడా తాగేటప్పుడు అక్కడ ఒకటి చర్చి. ఒక చర్చితోనే చచ్చిపోతుంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ సమయం వృధా చేసుకోకండి. మీరు ఎంత పరిగెత్తినా మండలేరు. మీరు నిలబడవలసిన చోట నిలబడితేనే మండుతారు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసిన దగ్గరే మీరు మండగలరు. మీరు ఆ నడిపింపు ఓన్లీ మీకు సహవాసంలోనే ఆ నడిపింపు తెలుస్తుంది. నేను రేపు భద్రాచలం వెళ్తున్నాను. భద్రాచలం మణుగూరు దగ్గర సేవకుల మీటింగ్ ఉంది. తెలంగాణలో నా పిలుపుకి తగినట్లు నేను నిలబడితేనే నేను మండుతాను. నేనేదో పెద్ద సేవకుడిని, నేను అన్ని చోట్లకి ఎక్కుతానంటే కుదరదు. నువ్వు మండవు. నువ్వు మండాల్సిన స్థలంలోనే మండుతావు. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఊరికే నూనె పోయిడు. ప్రైజ్ ది లార్డ్. కష్టంగా ఉందా? దేవుడు నా సేవను ఆంధ్ర నుంచి తెలంగాణకి విస్తరింపజేశాడని చెప్పకండి. ప్రైజ్ ది లార్డ్. మహారాష్ట్రలో కూడా మాకు చర్చెస్ ఉన్నాయని చెప్పకండి. యేసన్న గారు చెప్తే ఆయన్ని దేవుడు అలా మండించాడు. మనం కూడా అట్లా పోవాలంటే కుదరదు. నువ్వు ఉన్న మందిరంలో మండాలి. నువ్వు చచ్చే లోపల నలుగురిని మండిస్తావు, ఆ నలుగురి ప్రపంచాన్ని మండిస్తారు. ఏ నలుగురిని మండించకుండా నువ్వు అందరినీ మండించి నువ్వు ఆరిపోతావు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? సహవాసం నుంచి. ఎందుకు మనం తప్పటి అడుగులు వేస్తున్నాం? సహవాసం లేక. సహవాసంలో ఎలాగొస్తాం? ఈ చెవుకి కుదురుతో గుచ్చు ప్రభు అనండి. ఏమనాలి? నాకు ఈ చెవుని కుదురుతో ఎందుకు గుచ్చాలో తెలుసా? దీనికి ఇది సున్నతి. చెవుకి సున్నతి అవ్వాలి. చెవుకి సున్నతి ఏంటో తెలుసా? శిష్యుడు వినున్నట్లుగా నాకు వినబుద్ధి ప్రతి ఉదయము పుట్టించుచున్నావు. హల్లెలూయా. అది వింటుంటే ఇక్కడ ట్యూనింగ్ మారిపోద్ది. దీని మీద కొట్టగానే వాయిస్ మారిపోద్ది. ఈ వాయిస్ ప్రజలకు కావాలి. చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు, కావలసిన వాళ్ళు నింపబడతారు. ఈ వాయిస్ బట్టి లేని వాళ్ళ దగ్గర అనవసరమైన వెళ్ళిపోతాయి. దావీదు వీణ తీసుకున్నాడా? నేను తీసుకుంటే ఇంకో రావచ్చేమో. దావీదు తీసుకుంటే సౌలు దగ్గర నుంచి పోద్ది. ప్రైజ్ గాడ్. మనం కొన్ని వీణలు తీసుకొని లేని తీసుకొస్తున్నాం లోపలికి. దావీదు వీణ దావీదుకి ఇవ్వండి. ప్రైజ్ లార్డ్. యేసన్ గారి మందిరంలో వాళ్ళు పాట పాడి ఆరాధిస్తారు, మనం అదే కాపీ చేస్తాం. పాడండి పర్వాలా,
మనం మంచి పాట పాడదాం, కానీ వాళ్ళు పాడినట్టే మనం పాడాలని చెప్పి మనం ఊగితే ఉన్నది పోద్ది. నీకు దేవుడు ఇచ్చింది ఒకటి, నువ్వు చేసేది ఇంకొకటి. నువ్వు చేయాల్సిన విధంగా నువ్వు చేస్తే అది ఇంకా కలపబడుతుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పాట తప్పు కాదు, కానీ వాళ్ళలాగా మనం చేయాలనుకోవటం ఏంటి? ఆల్మోస్ట్ వాళ్ళు పాట మైకిస్తే యేసన్న గారు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి పాడుతున్నారు అనుకోవాలి. అట్లా పాడు, నీ గొంతుతో నువ్వు పాడు, యేసన్న గారి గొంతు తీసుకురాకు. ప్రైజ్ ది లార్డ్. సో మనము ఎక్కడ మండుతామండి? మన దేవుడు ఏర్పాటు చేసిన చోట మండుతాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మొట్టమొదటిసారి మణుగూరు వెళ్ళాను. సేవకుల మీద భారం ఉంది కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. వాళ్ళు వెంటనే 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళే, అయ్యా మీరు రావాలి, మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మనతో అడిగారు, నేను రాను వెంటనే. ఇవి అమూల్యమైన విషయాలు. నేను సేవకుల మధ్య ఊరికినే డోర్స్ ఓపెన్ నేను రాను. నేను 2 నెలలు అడిగాను, రేపు వెళ్తున్నాను మళ్ళీ. నేనేం చెప్తున్నాను తెలుసా? నీ పిలుపులో, నీ ఏర్పాట్లో నువ్వు ఉన్నప్పుడే నువ్వు మండుతావు. దేవునికి స్తోత్రం. అయ్యా నాకు ఎలా తెలుస్తుంది అయ్యా అంటే, సహవాసంలోకి రా. సహవాసం ఎట్లాగయ్యా అంటే, చెవుని గుచ్చమను కుదురుతో. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభా, వీరందరూ నీకు ఇష్టలైన దేవుని యొక్క ప్రభా పాత్రలు. దీనిలో ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయబడేవారు కాదు. దేవునికి స్తోత్రం. నేను అది మాత్రం మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కొరకు చెప్పట్లా, నా హృదయంలో ఉన్న ప్రేరేపణ బట్టి బలంగా చెప్తున్నాను. నిన్ను దేవుడు ఎంత ఆకర్షిస్తున్నాడో, దేవుడు నీ ఎడల ఎంత ఆశ పెట్టుకున్నాడో నీకు తెలీదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నీ ఎడల దేవుడు ఎంత ఆశను కలిగి ఉన్నాడో నీకు తెలీదు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడికి నువ్వు తప్ప ఇంకొకడు లేడు, మరొకటి లేడు. He has nobody else. అపవాది ఒకరి తర్వాత ఒకరిని మూసేస్తున్నాడు. దేవా, నన్ను నీ సహవాసంలోకి తీసుకురా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా సంఘాన్ని నేను నిలిచిన స్థలంలోనికి తేగలవు. ప్రైజ్ గాడ్. లెట్ హిమ్ గివ్ హల్లెలూయా. లెట్ హిమ్ గివ్ హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన హృదయాన్ని ప్రశస్తమైన దైవజనులు మనకు అప్పగించాడు, తెలియపరిచాడు. మనము మనల్ని దేవుడు ఉంచిన స్థలంలో దేవుడు సంతోషించే విధంగా మనం ఏమైనా చేయాలి. మొదటి సహవాసంలోనికి మనం నిలిచి ఉండాలి. నా సహోదరుడా, కొద్ది సమయం, మేబీ ఒక 30 సెకండ్ల మీద నేను తీసుకుంటున్నాను. కారణం ఏంటంటే, విన్న విషయాలు నిజంగా మీ లోపల నాటుకోవాలి. ఇక్కడ ఏ కొద్ది మంది సేవకులైనా దాని వైపుకి తిప్పగలిగితే, నువ్వు చేసే పరిచర్య, అన్నాడు ఒక దైవజనుడు, నా సామర్థ్యతను బట్టి జరుగుతున్న పరిచర్య కాదు ఇది, ఇంత పెద్ద పరిచర్య నా సామర్థ్యం కాదు ఇది, ఆయనే చేస్తున్నాడు అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు అంటే, అతను దేవునితో సహవాసంలో ఉంటాడు. దేవుని బలమైన హస్తం. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. హల్లెలూయా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నన్ను నీ సహవాసము ఉండుటకు నన్ను ప్రతిష్ఠించు దేవా. ప్రేమ కలిగిద్దండి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. బిడ్డలు దీవించండి.
కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ సహవాసం మమ్మల్ని ఆకర్షించునుగాక. నీ సహవాసంలో ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి. ఖాళీగా కూర్చోం, నిశ్శబ్దంగా ఉండలేం. మా ప్రయాణం ముందుకు వెళ్తుంది.